సెప్టెంబర్ లో. అదే అదే ఇంకా ఎవరు చూద్దాం, ప్రధానమంత్రి? టైం ఉంది. ఊహాగానాలు బాగానే ఉన్నాయి ఇప్పటి వరకు, కానీ చూద్దాం. అటువంటి వ్యక్తి రావాలి కదా. ఎవరున్నారు? బీజేపీలో చాలా మంది ఉన్నారు అటువంటి వాళ్ళు. ఉండండి యోగి సార్, గారే అంత ఉన్నారు ఫాస్ట్, ఫస్ట్. అంత ఫస్ట్ జ్ఞాని ఎవరు లేరు కదా సార్, ఫస్ట్ మా యోగి గారే ఉన్నారు పక్కనే, డోంట్ వరీ. ఎవరు మేడం? యోగి ఆదిత్యనాథ్ గారండి. ఆయన రానియర్లేండి. లేదు, అమిత్ షానే ఏమైనా వస్తే యోగి ఆదిత్యనాథ్ రానియర్. ప్రారంభించుకుందాం. అంతరాయతి విరూప శాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం శ్రీకృష్ణౌ వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. సత్యం ఒకటే. ఎన్ని పద్ధతులలో చెప్పినా కూడా సత్యం ఎప్పుడు మారదు. ఎలా చెప్పాం మనము అనేది సంబంధం లేదు, కానీ సత్యము ఎలా చెప్పినా కూడా బోధపడే వారికి బోధపడుతుంది. అయితే దురదృష్టం ఏమిటంటే, కర్మకాండలని జనాలు ఎంతసేపు కూడా ఏవో చేయవలసిన పనులుగా భావిస్తూ కర్మకాండల పైన శ్రద్ధ లేకుండా వాటిని యాంత్రికమైనటువంటి కార్యక్రమాల ద్వారా నాశనం చేసేశారు అని చెప్పవచ్చు. వాటిలో ఉన్నటువంటి పవిత్రతని పోగొట్టేసేశారు అన్న విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. నిజం చెప్పాలంటే కర్మకాండలు అద్భుతంగా చేయవచ్చు. కర్మకాండలు చేసే పద్ధతిలో చేసినప్పుడు, వాటి లోపల పవిత్రతని మనం పెట్టినప్పుడు చాలా అద్భుతంగా చేస్తాం. కర్మకాండలు మన లోపల ఉన్నటువంటి పవిత్రతను బయటికి తీసుకొస్తాయి. పొద్దున్నే లేవడము, తులసి కోట దగ్గరికి వెళ్ళడము, శుభ్రంగా ఉండడము, స్నానం చేయడము, దేవుడి దగ్గర కూర్చోవడము, మనసును కాసేపు ప్రశాంతంగా ఉంచడము, ఇవన్నీ కూడా ఏంటంటే మనం రోజు మొత్తంలో ఎలా ఉన్నప్పటికీ కూడాను ఈ పొద్దున పూట ఏదైతే ప్రశాంతమైన వాతావరణంలో మన మనస్సుని, మన శరీరాన్ని ఆ రోజు మొత్తం చేసేటటువంటి కార్యక్రమాలకై సిద్ధం చేసుకోవడం. అయితే దురదృష్టం ఏమైపోయిందంటే, వీటన్నింటినీ యాంత్రికంగా చేయడం ద్వారా ఇది తప్పదు నువ్వు చేయాలి అనేసరికి ఏమైపోయిందంటే తప్పులుగా చేయడం మొదలెట్టారు. అక్కడ మనకి ఇబ్బంది వచ్చి పడింది. నిజం చెప్పాలంటే ఏ మాట కూడా ఇది వేదంలో చెప్పారు అంటే అది అసత్యం అవడానికి అవకాశమే లేదు. ఎందుకంటే వేదము అనేది భగవంతుడి యొక్క స్వరూపం, కాబట్టి భగవంతుడు తప్పు చెప్పే అవకాశం లేదు. అయితే దాని ఇంటర్ప్రిటేషన్ ఏదైతే ఉందో అది తప్పు చేసుకునే అవకాశం ఉంది. అసలు ఇంటర్ప్రిటేషన్ లేకుండా గుడ్డిగా చదివేవారు మరి ఎంతమందో. కాబట్టి వేదాలని ఏదో విధంగా వాటిని యాంత్రికంగా చదువుతూ వాటిని బట్టి కొట్టేసేసి అలా చదువుతూ పోతే అందులో ఉన్న అర్థం తెలియకపోతే అప్పుడు వచ్చే లాభం ఏమిటి? దేని గురించి ఏది చెయ్యాలో కూడా తెలియకుండా ఉన్నవన్నీ అలా బట్టి వేసుకుంటూ వెళ్ళిపోతే ఎవరు ఈ వేద సంపదని కాపాడతారు? సో కాబట్టి ఏమైపోయిందంటే యాంత్రికంగా చేస్తున్న పనుల వల్ల, తర్వాత మొదటి తరం వాళ్ళకున్న ఓపిక తర్వాత తరం వాళ్ళకు లేకపోవడం వల్ల, మొదటి తరంలో ఉన్న వారికి ఉన్నటువంటి శ్రద్ధ తర్వాతి తరంలో ఉన్నటువంటి వాళ్ళకి లేకపోవడం వల్ల ఈ వేద సంపదను మనం కోల్పోయాం. కొత్త లోపల చాలా మంది గురువులు వచ్చారు. మనం అనుకుంటే వేదవ్యాసుడు తర్వాత తీసుకుంటే 1130 శాఖలు డెవలప్ అయ్యాయని చెప్పి తెలుసుకున్నాం. 21 శాఖలు ఋగ్వేదంలో, సుమారుగా 100 శాఖలు యజుర్వేదంలో, 1000 శాఖలు సామవేదంలో, 9 శాఖలు అధర్వణ వేదంలో, 1-2 అటు ఇటు అవ్వచ్చు నేను చెప్పిన దాంట్లో. మొత్తం మీద అబౌట్ 1130-1140 శాఖలు వచ్చాయి ఆ రోజుల్లో. కానీ ఎన్ని శాఖలు వచ్చినప్పటికీ కూడా కాలక్రమేణా మరింత తగ్గిపోయింది శ్రద్ధ. కొన్ని గురు పరంపరలు పూర్తిగా నాశనం అయిపోయాయి. ఒక గురువు చెప్తుంటాడు, ఆయన శిష్యులు అసలు నేర్చుకోకుండా అలా వదిలేసినటువంటి సమయాలు మనం చూసాం. దానివల్ల ఏమైపోయిందంటే అసలు ఏదైతే నిజంగా మనము ప్రామాణికంగా భావించాలో, ఏదైతే స్టాండర్డ్, ఇంకా అది తప్ప వేరేది తెలుసుకోవాల్సిన అవసరం లేదో దాన్ని వదిలేసాం. అంటే మనకి ఏదైతే స్ట్రాంగ్ హోల్డ్, మన ధర్మానికి ఎక్కడి నుంచి అయితే పేరు వచ్చిందో దాన్ని మనం వదిలేసుకున్నాం. మన ధర్మం పేరు వైదిక ధర్మం, అంటే వేదముల నుంచి వచ్చినటువంటి ధర్మము, సనాతన ధర్మము.
ఎప్పటి నుంచో సనాతనము అని ఎందుకంటారు? ఎందుకంటే భగవంతుడు సనాతనుడు కాబట్టి ఎప్పటి నుంచో ఉన్నటువంటి వేదములు కూడా సనాతనమే. భగవంతుడి యొక్క స్వరూపమే వేదములు. భగవంతుడి గురించి పూర్తి స్థాయిలో అర్థం చేయించేవి శృతులు మాత్రమే, అంటే వేదములు మాత్రమే. కాబట్టి వేదములు తప్ప మరి ఏవి కూడా ప్రామాణికంగా తీసుకునే అవకాశం లేదు. తర్వాత వచ్చేసాయి పురాణాలు అవి ఇవి. కాకపోతే ఎప్పుడైతే మనుషులు రాయడము ప్రారంభమైందో అప్పటి నుంచి గొడవలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి నేను వైష్ణవుడని, నేను శైవుడని, విష్ణుమూర్తి గొప్పవాడు, శివుడు గొప్పవాడు, స్కందుడు గొప్పవాడు, ఇలాగ గొడవలు 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 గొడవలు. చివరికి ఎవరో వచ్చి చెప్తారు, అలా కాదు, మణిద్వీపం ఉంది, అక్కడ అమ్మవారు ఉంటారు, అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆవిడని సేవిస్తూ ఉంటారు. ఇలా చెప్పేసరికి ఏమైంది? సో ఇప్పుడు అమ్మవారు గొప్పవారు. కొంతమంది అంటారు లేదు లేదు, సూర్య భగవానుడు గొప్పవాడు, సూర్య భగవానుడే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించాడు అని చెప్పేసి. ఈ విధంగా ఏమైపోయిందంటే పురాణ కథలు వచ్చేసరికి పూర్తిగా కవుల యొక్క హృదయం అందులోపల వచ్చేసింది. దానివల్ల ఏమైపోయింది? రకరకాల కథలు. శివుడు వెళ్ళేసి ఒక చిన్న పిల్లాడిది తలకాయ నరికేశాడు, ఎంత క్రూరుడయ్యా శివుడు, అయిపోయింది. అంటే మన ధర్మాన్ని అందరూ తప్పుగా అర్థం చేసుకునే విధంగా మనకు చాలా చెడ్డ పేరు తెచ్చారు. ఈ మధ్యలో వచ్చినటువంటి పండితులు ఎవరైతే ఉన్నారో వీరందరినీ మనం పాపాత్ములు అనడంలో ఎటువంటి సందేహము లేదు. ఎందువల్ల అంటే వాళ్ళు ఏదో అర్థం చేయిద్దామని మతాన్ని ముందు నాశనం చేశారు. ఎవడైనా సరే హిందూ ధర్మం గురించి మాట్లాడే ముందు వాడు ఏం మాట్లాడతాడు? ఏమిటయ్యి ఇన్ని తలకాయలు ఉంటాయి మీ దేవుళ్ళకి, ఇంత వికృతంగా ఉంటారేంటండి, ఇలా ఉంటారా ఎవరన్నా? ఇవన్నీ ఏమిటి? తాత్విక దృష్టితో చూడాల్సినటువంటి వాటిని మన ఫిజికల్ దృష్టితోటి చూస్తున్నాం. చూసేసరికి వాటిని అర్థం చేసుకోలేకపోతాం. దానివల్ల ఏమైపోయింది? నాస్తికులకు, తర్వాత మన మతాన్ని క్రిటిసైజ్ చేద్దాము అనుకునే జనాలు ఎవరైతే ఉంటారో వారికి చాలా ఆయుధాలను మనంతట మనమే వాళ్ళ చేతుల్లో పెట్టేశాం. ఈ విధంగా ఏమైపోయిందంటే అసలు వేదాలను వదిలేసి, అంటే ఏదైతే పట్టుకోవాలో దాన్ని వదిలేసి మనం పట్టుకోవాల్సినటువంటి అవసరం లేనివన్నీ పట్టుకున్నాం. నేను విష్ణుమూర్తిని పట్టుకుంటాను, నేను శివుణ్ణి పట్టుకుంటాను, నేను అమ్మవారిని పట్టుకుంటాను, అమ్మవారు నన్ను కాపాడుకుంటుంది, నేను మహాభక్తుని, నేను మొన్న అమ్మవారి పూజ చేస్తుంటే మా ఇంటికి 2 కోతులు వచ్చాయి. అప్పుడు మీరు అడగాలి, అమ్మవారి పూజకు కోతులు ఎందుకు వచ్చాయండి? అక్కడ రావాల్సినవి సింహాలు. మీ ఇంట్లో రేపు అమ్మవారి పూజ చేయండి, ఫ్రైడే నాడు, రేపేనా ఫ్రైడే, ఎల్లుండి అనుకుంటా, చెయ్యండి. మీరు మనస్ఫూర్తిగా చేస్తే మీ ఇంటి ముందు సింహాలు నిలబడాలి, అట్లా చేయాలి. ఎల్లుండి నాకు చెప్పాలి చాలా మంది, సార్ సింహంతో ఫోటో తీసుకుని ఎంతమంది పంపిస్తారు? ఎల్లుండి వరలక్ష్మి వ్రతం చాలా మంది చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. సో చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా సింహాలతో ఫోటో దిగి పంపించాలి. సింహాలను చూస్తే భయం వేస్తుంది కదా. అలా కుదరదు. అలా ఎలా కుదురుతుంది? అమ్మవారి వాహనాన్ని చూస్తే భయపడతారా? మరీ మాట్లాడతాను మీరు. అందుకని చెప్పేసి నిజమైన సింహం వచ్చిందంటే అందరూ పారిపోతారు. కాదండి, ఇప్పుడు మరి కోత వచ్చిందని ఎలా చెప్తున్నారు? ఎవడు ఏ పూజ చేసినా కోతే వస్తుందా? మా అపార్ట్మెంట్ లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన వికృత చేష్టలు అవి చేస్తూ ఉంటాడు. కానీ ఆయన ఇంట్లోపల నేను ఇవాళ విష్ణు సహస్రనామం పెట్టాను, మా ఇంటికి 2 కోతులు వచ్చాయి అని చెప్పాడు. నేను చెప్తా సార్, వాడు కోతులు ఉన్న ఏరియాలో ఉన్నారు. అవి ఈజీగా కోతులు ఈజీగా కనపడతాయని అందరూ కోతులు అనేస్తారు సార్. పాపం ఎక్కడ పడితే అక్కడ వస్తూ ఉంటాయని కోతులు అనేస్తారు. మళ్ళాటివే కదా అవి కూడాను అలా అనేస్తారు. మనం ఎక్కడ ఇది నేనే అంటున్నానా, లేకపోతే మీకు ఇలాంటి సంఘటనలు జరగలేదా? మీకు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా మా ఇంటికి కోతులు వచ్చాయి, మేము పారాయణం చేస్తుంటే మాకు ఇవి వచ్చాయి అని చెప్పి ఎవరు అనలేదా? మేము భైరవ పూజ చేస్తున్నాము, సార్ ఒకప్పుడు బాగా పారాయణలు అవి బాగా పెట్టి భజన పెట్టి ఫోటో నుంచి పూలదండ పడింది, స్వామి వచ్చారు అని విన్నాం సార్. బాగానే ఎన్ని రకాలుగా జనాములని మోసం చేయగలుగుతారో అన్ని రకాలుగా. సో మన దురదృష్టం ఏమైపోయిందంటే కర్మకాండలని జనాలు అసహించుకునే స్థాయికి వెళ్ళిపోయారు. ఇక్కడ ఎంత బాధపడతాను, నాకు ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా? విగ్రహారాధన అనేటటువంటిది హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఒక శక్తి. మన కర్మగాలి ఏం చేశారంటే ఈ పాపాత్ములందరూ కలిసి దాన్ని నాశనం చేసేశారు. విగ్రహాలలోంచి శక్తి పోగొట్టారు, విగ్రహాలని మనం అసలు గుర్తించలేనటువంటి స్థాయికి తీసుకొచ్చేశారు. రవివర్మ వేసినటువంటి చాలా బొమ్మలలో ఆయన లక్షణాల ద్వారా బొమ్మలు వేశాడు. ఇప్పుడు ఇక్కడ 3 ముఖాలు ఉంటాయి దత్తాత్రేయుడికి అంటే 3 ముఖాలు ఉంటాయి ఆయనకి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క స్వరూపం ఆయన. సృష్టిలో ఉన్నటువంటి శక్తిని, స్థితిలో ఉన్నటువంటి శక్తిని, లయం చేయగలిగే శక్తిని కలిగి ఉన్నటువంటి మహానుభావుడు అనేది లెక్క.
శివ పరివారము అంటే అర్థం ఏమిటి? అక్కడ ఉన్నటువంటివన్నీ కూడా శత్రువులు, ఒకదానికొకటి శత్రువు. ఒకటి నెమలి, ఒకటి పాము, ఒకటి వృషభము, ఇంకేముంటాయండి, ఎలుక, ఇవన్నీ కూడా ఒకదానికొకటి శత్రువులు. మరి సింహము, ఇన్నున్నాయి మరి అక్కడ. మరి ఒకదానికొకటి శత్రువులు అవ్వాలి కదా ఈ 5. మరి అవన్నీ కలిసి ఉన్నాయి. అంటే మనం కూడా అలా ప్రపంచమంతా కూడా ఒకటే పరివారము. నిన్న మనము సన్యాసుల గురించి చెప్పుకుంటూ ఒక మాట చెప్పాం. సన్యాసులని మనము నమస్కరించేటటువంటి సంస్కారం మనది. ఒక రాష్ట్రపతి తిరువన్నమలైలో దిగినప్పుడు ప్రతి చోట కూడా ప్రతి సన్యాసికి నమస్కారం పెడుతున్నట్ట. పెడుతుంటప్పుడు ఆయన డ్రైవర్ అన్నట్ట, ఇదెక్కడ న్యాయం? ప్రతి ఒక్కడు సన్యాసి, వాడు బిచ్చగాడు, వాడికి కూడా నువ్వు దండం పెడతావా అని చెప్పి డ్రైవరే క్వశ్చన్ వేసేట. డ్రైవర్కి ఆయన దగ్గర చనువు ఉంది. అప్పుడు ఆయన ఏమన్నట్టు తెలుసా? మన దేశంలో ఉన్న సాంప్రదాయమే అది. కుబేరుడికి పూజ చేయరయ్యా మన వాళ్ళు, విభూతి రాసుకుని బట్టలు సరిగా కట్టుకున్నటువంటి శివుడికి పూజ చేస్తారు. ఆ వైరాగ్య తత్వము ఉన్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి ధర్మం మనది. మనమందరము కూడా గర్వించదగ్గ మహోన్నతమైనటువంటి వారసత్వం. దురదృష్టం ఏమిటంటే గర్వించడానికి కూడా ఇష్టపడరు జనాలు. ఎంత జ్ఞానం ఉందో ఇమాజిన్ చేసుకోండి. దేవుణ్ణి నువ్వు రూపంలో పూజిస్తావా? రూపంలో పూజించు. యంత్రంలో పూజిస్తావా? యంత్రంలో పూజించు. మంత్రంలో పూజిస్తావా? దానికి కావలసినటువంటి శక్తి వచ్చే మంత్రాలు. లేదు, నా శరీరంలోనే కుండలిని ద్వారా పూజిస్తావా? ఇవాళ ప్రవాహ ఉపనిషత్తులు అదే తెలుసుకుంటాం. మరి లేదు, నిరాకారం, భగవంతుడు ప్రపంచం మొత్తం ఉన్నాడు. ఏ రూపంలో ఉన్నాడని చెప్తావు? భగవంతుడు చెట్టులాగా నేనే అన్నాడు, పుట్టలు నేనే అన్నాడు, నీళ్లు నేనే అన్నాడు, అడవి నేనే అన్నాడు, మనుషులు నేనే అన్నాడు, పశువులు నేనే అన్నాడు. మరి దేవుణ్ణి ఏ రూపంలో మనం పూజిస్తాం? అన్ని రూపాలు భగవంతుడే అయినప్పుడు భగవంతుడు సర్వాంతర్యామి అని నమ్మడం అనేది కష్టమైపోతుంది మనకు. కాబట్టి ఎన్ని అనుమానాలు వచ్చినా కూడా మళ్ళీ మనం ఏంటంటే భగవంతుడు సర్వాంతర్యామి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మరి సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడిని విగ్రహంలో పూజిస్తే తప్పేంటండి? అన్ని చోట్ల ఉన్నవాడు విగ్రహంలో ఉండడా? జస్ట్ ఒక్కసారి లాజిక్ అర్థం కాని వాళ్ళు అడుగుతారా నాకు? ప్లీజ్, ఈ లాజిక్ అర్థం కాని వాళ్ళు అడగండి ఒకసారి. విగ్రహంలో ఎందుకు లేడు దేవుడు? సార్ అన్ని చోట్ల ఉన్నతను అక్కడ కూడా ఉంటాడు. కరెక్ట్. అర్థం కాని వాళ్ళు అడగండి ప్లీజ్, మొహమాట పడద్దు, చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మనము చేసేటటువంటి పనుల వల్ల వీటి లోపల పవిత్రత పోతోంది. మనం చేసే పనుల వల్ల వీటిలో పవిత్రత పోతోంది. మేము వెళ్ళాము, అమ్మవారు మాకు దర్శనం ఇచ్చారు, నన్ను జీవితం అంతా కాపాడారు, నువ్వు పోతనవి. అబ్బో ఓహోహోహో ఇక చెప్తారు, ఇక దేవుడు నన్ను ఎప్పుడు కాపాడాడు తెలుసా, బా నువ్వెవడివి, నువ్వు అన్నమయ్యవి, ఓ సూపర్. అంత త్యాగాలు చెయ్యరు, కానీ వాళ్ళతో ఎలా పోల్చుకుంటారు? ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్న కొద్దీ మనకు అర్థమవుతుంది దేవుడికి ఇంకా మనం ఎంత దూరంగా ఉన్నాము అన్నది. మళ్ళీ ఒకసారి చెప్తాను 20 జాగ్రత్తగా. ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంటే అప్పుడు తెలుస్తుంది మనం ఇంకా దేవుడికి ఎంత దూరంగా ఉన్నాము అనేది. ఎన్ని రోజుల పాటు మనం చేస్తున్నటువంటి పిచ్చి పనుల ద్వారా మనం దేవుడికి దగ్గరే ఉన్నాం అనుకున్నాం, కానీ యాక్చువల్ గా ఏమైపోతుందో తెలుసా? దేవుడికి దగ్గరగా ఉన్నా కూడా ఇంకా దగ్గరగా లేమయ్యో, ఇంకా ఎంతో ప్రయాణం చెయ్యాలి అని చెప్పేసి ఎవరైతే తప్పిస్తారో అప్పుడు భగవంతుడు వారికి కనిపిస్తాడు. మీరు చూసినట్లయితే 40 మార్కులు వచ్చిన వాడు పాస్ అవుతాడు, 90 మార్కులు వచ్చిన వాడు పాస్ అవుతాడు. కానీ ఎప్పుడు నేను 30 మార్కుల దగ్గర రావడం, 15 మార్కులు 20 మార్కులు వచ్చి ఫెయిల్ అవుతున్న వాళ్ళకి ఏం తేడా పడుతుంది? వాళ్ళకి ఏం ఇది ఉంటుంది? మన నువ్వు నాకు నచ్చావు సినిమా లోపల వాడు అడుగుతాడు, నువ్వేం చేసావు అంటే ఈతొచ్చు అంటాడు వాడు. ఇంకేమొచ్చు అంటే తబలా వాయిస్తాను, మృదంగము, తర్వాత హార్మోనియం అంటాడు. అప్పుడు ప్రకాష్ రాజు భయపడతాడు, అవన్నీ ఇక్కడ తీసుకొచ్చావా అని. తీసుకురాలేదంటే థ్యాంక్ యూ వెరీ మచ్, అలా కాదు నువ్వు బతకడానికి ఏమొచ్చు అంటాడు. అంటే BA చేశాను అని. ఎన్ని నెలల్లో చేసావంటే 4 years అంటాడు. ఎందుకు అంత ఫాస్ట్ గా ఎందుకు చేసావంటే ఫైనల్ ఇయర్ లో కష్టపడ్డాను బాగా అంటాడు. సో ఏమైందంటే వాళ్ళకి తప్పని కూడా అనిపించదు, అది మనకి తప్పని కూడా అనిపించదు. అదే సినిమాలో మీరు స్టార్టింగ్ లో అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే అమెరికాలో ఇంజనీర్ అని, మరి మీరేంటండి అని అడుగుతాడు సునీల్. అడిగితే నేను అనకాపల్లిలో గ్రాడ్యుయేట్ ని అంటాడు. అనగా వీడి బ్యాగ్ వీడికి ఇచ్చేసి వెళ్ళిపోతాడు వాడు, పైన ఉంది రూమ్ చూసుకోపో అని. సో కాబట్టి మనం ఇంకా అనకాపల్లిలో గ్రాడ్యుయేట్ లాగానే ఉండి అక్కడే సంతోషంగా కూడా ఉన్నాం. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆ సినిమాలో వెంకటేష్ సంతోషంగానే ఉంటాడు. కాబట్టి ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్. మూర్ఖత్వం ద్వారా ఆనందంగా ఉన్నటువంటి జనాలను చూస్తూ ఉంటాం. అమ్మవారు నన్ను కాపాడుకుంది, దేవుడు నన్ను అదే కష్టాలు వచ్చాయంటే ఇక చూడాలి, ఇక దేవుణ్ణి ఎంత దారుణంగా తిడతారో ఈ జనాలందరూ కూడాను. ప్రతిదానికి దేవుణ్ణే బాధ్యత చేస్తారు. నాగలక్ష్మి గారు మ్యూట్ లో ఉండండి ప్లీజ్. సో కాబట్టి భగవంతుడిని మనము ఏం చేస్తున్నామంటే మన కష్టాలన్నిటికీ కూడా బాధ్యత చేస్తున్నాం. కానీ భగవంతుడి గురించి చాలా డీటెయిల్డ్ గా ఇచ్చినటువంటి గ్రంథము ఏదైతే రాసి లేదో అటువంటిది వేదము.
రాసి లేదు అది, కానీ అందులో ఎంత డీటెయిల్ గా ఇచ్చారు. సరైన పద్ధతిలో కర్మకాండాలన్నీ ఇచ్చారు. భగవంతుడిని స్తుతించడం ద్వారా, దేవుడా నేను నీకు సోమరసం అర్పిస్తున్నాను, దేవుడా నీకోసం నేను యజ్ఞ యాగాలు చేస్తున్నాను, దేవుడా నీకోసం నాదామృతం నేను చక్కటి పాటలు పాడుతున్నాను, దేవుడా నేను హృదయపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్నాను, నీ వల్ల నాకు విజయాలు జరుగుతాయి, నీ వల్ల నాకు సంతోషం కలుగుతుంది, నీ వల్ల నాకు సౌభాగ్యం వస్తుంది. వీటన్నిటి వెనకాల ఒక మీనింగ్ ఉంది. ఏ పని చేస్తే ఏమిటి అనేటటువంటి మీనింగ్ ఉంది. అవన్నీ కూడా మనకు కర్మకాండలలో చాలా అద్భుతంగా ఇచ్చారు. కాబట్టి కర్మకాండలు చేస్తూ, యజ్ఞయాగాలు చేస్తూ భగవంతుడిని అన్ని రూపాలలో కొలిచేటటువంటి మనకు సంస్కారాన్ని ఇచ్చారు. అగ్నిదేవుడు రూపంలో మనం నేర్చుకున్నాం, అశ్విని దేవతల రూపంలో నేర్చుకున్నాం, వాయుదేవుడు, వరుణదేవుడు, విశ్వే దేవతలు, వీరందరిని మనము దేవతలుగా నేర్చుకున్నాం. ఇక ఇంద్రుడు వచ్చాక ఇంద్రుడు గ్యాంగ్ లీడర్, ఆయన గురించి నేర్చుకున్నాం, ఆయన యొక్క మహోన్నతమైనటువంటి లక్షణాలు నేర్చుకున్నాం, పరబ్రహ్మ స్వరూపాన్ని ఇంద్రుడి రూపంలో చూడడం అనేటటువంటిది మనం అందరము కూడా నేర్చుకున్నాం. అంటే ఇంత గొప్ప సంస్కారం, ప్రకృతి శక్తులు. ఇంద్రుడు అంటే మన శరీరంలో పనిచేసేటటువంటి ఇంద్రియాలు అని అర్థం. సో కాబట్టి భగవంతుడి తత్వము సరిగా తెలియాలంటే మనము ఆశ్రయించవలసినది కేవలము వేదమునే. మిగతావన్నీ కూడా వేదములోంచి వచ్చినవే. మనకు వచ్చిన పురాణాలన్నీ వేదం నుంచి వచ్చినవే, రామాయణ మహాభారతాలు వేదం సారాలే. కాబట్టి ప్రతి ఒక్కటి వేదాల్లోంచి వచ్చినటువంటిదే. కాబట్టి ఆ వేదాలలో ఉన్నటువంటి కర్మకాండలు మనకు మహోన్నతమైనటువంటి శక్తిని కల్పిస్తాయి. ఇలా కర్మకాండలు చేసినట్టు అంటే సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము చేస్తూ 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 ఉంటే నిజంగా మనస్ఫూర్తిగా చేసిన వాడికి భగవంతుడి పైన ధ్యానం కుదురుతుంది, తనను తాను శుభ్రపరచుకుంటాడు, చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి అంటే ఇక్కడ చిత్తములో ఉన్న చెత్తని అలా బయటపడేయడం జరుగుతుంది. జరిగి భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా గుర్తించేటటువంటి అవకాశం వస్తుంది. ఎప్పుడైతే మనం భగవంతుణ్ణి సరిగా గుర్తించేటటువంటి అవకాశం వస్తుందో అప్పుడు మనము భగవంతుడి యొక్క అన్వేషణని చేస్తాం. ఆ అన్వేషణే ఉపనిషత్తు. మళ్ళీ ఒకసారి చూడండి, 4 భాగాలు వేదం. ప్రతి వేదము 4 భాగాలే. సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు. ఈ సంహితలో ఇప్పుడు మనం నేర్చుకుంటున్నవన్నీ కూడా ఋగ్వేద సంహితలోంచి నేర్చుకుంటున్నాం. ఈ సంహితలో ఉన్నటువంటి శ్లోకములు, వీటిని మంత్రాలు అంటారని తెలుసుకున్నాము. ఈ మంత్రాలన్నింటినీ మనం చేస్తూ 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 ఉంటే అందులో ఉన్న సారాన్ని ఒకరోజు కాకపోతే ఒకరోజు గుర్తిస్తాం. కాకపోతే ఇక్కడ దురదృష్టం ఏమైందంటే మనం ఎవరు కూడా గుర్తించడానికి ఇష్టపడడం లేదు. చాలా మంది మీరు చూసినట్టయితే కర్మకాండాలు అలా చేస్తుంటారు. ఏమిటండి ఇందులో ఏముంది అని మీరు ఎవరన్నా బ్రాహ్మిన్స్ అడగండి, గట్టిగా వేద మంత్రాలు ఘనాపాటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడగండి. వాళ్ళు ఏమంటారు తెలుసా, ఇది భగవంతుడు తత్వం అని చెప్తారు. చెప్తే అబ్బా వీడికి తత్వం తెలుసు అనుకుంటాం. అందులో వాళ్ళు చెప్తారు, ఇది ఇంద్రుడికి సోమరసం చాలా ఇష్టం అండి, బాగా తాగించాలి, తాగిస్తే మనం కూడా బాగా బలిసేలాగా చేస్తాడని చెప్తారు వాళ్ళు. అయిపోయింది. సో కాబట్టి పండితులు దేశానికి ఎక్కువ హాని చేస్తున్నారు. ఎందుకంటే పాండిత్యం వేరు, సారం వేరు. పాండిత్యం వల్ల ఏమొస్తుంది, ఒక శ్లోకం చదివి ఇది ఎక్కడుంది అంటే 14వ చాప్టర్ లో 13వ శ్లోకం అని అనడానికి అందరూ చప్పట్లు కొడతారు. దట్ ఈస్ కాల్డ్ మెమొరీ. అది మెమొరీ కాదు నీకు కావలసినటువంటిది, అందులో ఉన్నటువంటి సారాన్ని నువ్వు గుర్తించావా? సో ఇప్పుడు పండితులు దేశానికి చాలా చెడు చేసి ఆ వేదాలు మనకు అందకుండా చేసేసి 1130 శాఖలు ఉన్నటువంటి వేదాలను ఇవాళ కేవలం 7-8 శాఖల్లోకి దింపేశారు అని మనం చాలా సార్లు బాధపడ్డాం. కాబట్టి ఏమైతుందంటే కర్మకాండలు చేస్తూ 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 ఉంటే ఉపనిషత్తుల్లోకి ప్రవేశిస్తాం. ఉపనిషత్తుల్లో జ్ఞానకాండ. ఇన్ని రోజుల పాటు నేను చేసినవన్నీ కూడా నన్ను ఒక గమ్యానికి చేస్తాయి. ఆ గమ్యం ఏంటో తెలుసా? భగవంతుడి యొక్క స్వరూపము. భగవంతుడి స్వరూపం ఏమిటో తెలుసా? నువ్వే. భగవంతుడి యొక్క ప్రతిబింబం ఎవరో తెలుసా? నువ్వే. భగవంతుడి యొక్క లక్షణాలు ఎవరిలో ఉన్నాయి తెలుసా? నీలోనే. భగవంతుడు ఎవరిని ఇష్టపడతాడో తెలుసా? నిన్నే. నీకు భగవంతుడికి తేడా ఏంటో తెలుసా? ఏమీ లేదు. ఎంత అద్భుతమైనటువంటి మహోన్నతమైనటువంటి వారసత్వం మనది. ఎంత అద్భుతంగా మనిషిని భగవంతుడి స్థాయికి తీసుకెళ్లేటటువంటి ధర్మం మనది. మనము దేవుణ్ణి మన స్థాయికి దించడం అనేటటువంటిది చాలా 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 దురదృష్టకరమైనటువంటి విషయం. కాబట్టి అదే మనం వేదం లోపల ప్రతిరోజు కూడా నేర్చుకుంటున్నాం. ఋగ్వేదంలో ఇప్పటి వరకు మనము 2 అనువాకాలు పూర్తి చేసాము. 3వ అనువాకము మనం మొదలెట్టుకున్నాము. ఆ 3వ అనువాకము ఎప్పట్లాగే మనం గత వారం తెలుసుకున్నట్టుగా ఈ మధుచంద విశ్వామిత్రుడు, విశ్వామిత్రుడు కొడుకు, ఆయన రాసినటువంటిదే గాయత్రి ఛందస్సులోనే రాశాడు. ఇందులోపల కూడా మిగతా శ్లోకాలకు ఏమీ తేడా లేదు. అంటే మొదటి మండలంలోని 9వ సూక్తం లోపల కూడా మామూలుగా చదివినట్టయితే, ఓ ఇంద్రుడా నువ్వు మదపానంతో చాలా ఉత్సాహపడు, అంటే మీకు బాగా మంచిగా మేము బాగా తాగిస్తాం.
తాగించిన తర్వాత అన్ని సోమయాగాలలో నువ్వు పార్టిసిపేట్ చెయ్యి, చేసి చాలా గొప్ప ప్రసాదాన్ని మాకు కలిగించు, అంటే నీ అనుగ్రహాన్ని మాకు కలిగించు, చాలా బాగా కలిగించు ఓ మహానుభావ, నీకోసం మేమందరం ఎదురు చూస్తున్నాం. కాబట్టి నువ్వు ఆనందంగా ఉంటావు కాబట్టి ఈ ఆనందంగా ఏ సమయంలో అయితే ఉంటావో నీకు మరింత సోమపానాన్ని మేము అందించడానికి దాన్ని సిద్ధంగా చేస్తున్నాము. అప్పుడు నువ్వు నీ రథచక్రంతో ఈ ప్రపంచం అంతా కూడా తిరుగుతూ ఉంటావు. సో నువ్వు మేము ఇచ్చినటువంటి వస్తువులన్నీ తీసుకుని నువ్వు ఆనందంగా తిరగగలుగుతూ ఉంటావు, నువ్వు చాలా సంతోషంగా ఉండగలుగుతావు. అలా ఉండడం వల్ల ఏమవుతుంది, సరైన ఆహారం తీసుకుంటున్నావు, సరైనటువంటి పదార్థాలను స్వీకరిస్తున్నావు, దానివల్ల నువ్వు అందంగా తయారవుతున్నావు, మా అందరినీ పరిపాలించేటటువంటి వాడిగా నువ్వు ఉల్లాసంగా ఉంటావు, ఎప్పుడు కూడా ఉల్లాసంగా ఉంటావు. కాబట్టి ఇంకా ఇంకా మేము ఇవే యాగాలు చేస్తూ ఉంటాము. ఈ యాగాలలో నువ్వు మాటికి నువ్వు మా దగ్గరికి రా, నీ గురించి మేమందరం కూడా చక్కటి పాటలు చేస్తాము, నిన్ను ఒక వృషభుడు అని చెప్పేసి అంటాము. వృషభం, ఇవి మనము అర్థం తెలుసుకుందాం ముందు. ఫస్ట్ ఒకసారి వినండి, డైరెక్ట్ మీనింగ్ వినండి. నిన్ను ఒక వృషభంగా మేమందరము కూడా గుర్తిస్తూ నిన్ను ప్రశంసిస్తున్నాం. నువ్వు వృషభంతో సమానమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడివి. ఓ భగవంతుడా నీకు ఎంతో మహిమ ఉంది. నీ మహిమ, ఇంత మహిమ ఉన్నటువంటి నువ్వు మమ్మల్ని కృపతో మాకు వరాలు ఇవ్వవచ్చు కదా, మమ్మల్ని ప్రేరేపించు, నీ యొక్క సాంగత్యాన్ని మాకు కల్పించు. మేము నీ కోసం ప్రార్థన చేస్తే మాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా నీ దారిలోకి మమ్మల్ని అందరినీ తీసుకెళ్తావు అన్న విషయం మాకు బాగా తెలుసు. అప్పుడేమవుతుంది, మేము నిన్ను ఇంతగా పూజించి, నిన్ను ఇంతగా కీర్తించి, ఇంతగా స్తుతించి, ఇంతగా యజ్ఞయాగాదులు చేస్తే మాకు కావలసిన యశస్సు నువ్వు ఇస్తావు, మాకు కావాల్సినటువంటి ధనం నువ్వు ఇస్తావు, మాకు కావాల్సినటువంటి సంపదను నువ్వు ఇస్తావు. ఇదంతా కూడా నీ కాంతి వల్ల, నీ శక్తి వల్ల, నువ్వు వృషభంతో సమానమైన శక్తి కలిగిన వాడివి, నీ శక్తి వల్లే ఇవన్నీ కూడా సంపద నాకు వస్తుంది. ఉదాహరణకి అడవి లోపల సింహం ఉంది, సింహంతో వెళ్ళిన వాళ్ళందరూ సింహం అంత గ్రేట్ గా ఫీల్ అవుతూ ఉంటారు. సో మేము కూడా సింహం, మాకు బలమైన వాడు పక్కన నిలబడితే మనకు కూడా బలం వస్తుంది. కాబట్టి మాకు ఇక్కడ భూలోకంలో కావలసినటువంటి మా పశు సంపత్తిని కలిగించు, బలాన్ని కలిగించు, కీర్తిని కలిగించు, మా లోపల ఆనందాన్ని కలిగించు ఓ మహానుభావ. నువ్వు నిరంతరము కూడా ఈ ప్రకాశాన్ని మా లోపల నింపు, మా లోపల విజయాన్ని, నిరంతరము కూడా మాకు విజయాన్ని ప్రసాదించు ఓ ఇంద్ర. మేము వేద మంత్రాలన్నీ నీకోసం పాడుతున్నావు, నువ్వు ఈ హవిస్సులను స్వీకరించి మాకు ఎప్పుడు సహాయం అవసరమైన ఆ సమయంలో మా దగ్గరికి రా, మా చెయ్యి పట్టుకుని నువ్వు నడిపించు ఓ మహానుభావ అని చెప్పేసి చెప్తూ ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ శక్తులన్నింటినీ ఉద్వేగంతో స్తుతి చేస్తున్నారు ఆయనని. మహిమాన్వితుడైనటువంటి ఆ ఇంద్రుడికి ప్రజలందరూ కూడా ఆనందంగా, ప్రతి సోమయాగం జరుగుతున్నటువంటి ప్రతి యజ్ఞం, అంటే యజ్ఞంలో సోమం యూజ్ చేసినట్లయితే అది సోమయాగం. సో ఆ సోమయాగం లోపల మనం భగవంతుని పూజిస్తున్నాము. యజ్ఞము, యాగము, హోమము, వీటికి మనము తేడాలు కూడా ఇంతకు ముందు తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ ఏమిటి మీనింగు అంటే, భగవంతుడా నువ్వు నా మనస్సు లోపల స్థితమై ఉండు, మేము సాధన చేస్తే ఆ సాధన లోపల మమ్మల్ని గెలిపించు. మేము ఎప్పుడు కూడా సాధన చెయ్యాలి, పరమ చైతన్యం మాకు కావలసినటువంటి అత్యంత దగ్గరలో పరమ చైతన్యం ఉంది, అంటే దేవుడు రూపంలో ఉన్న ఇంద్రుడు నువ్వు మాకు పరమ చైతన్య రూపంలో కనిపిస్తున్నావు మహానుభావ. ఆ పరమ చైతన్యము, నేను నిశ్చల భక్తితోటి నిన్ను పూజిస్తున్నాను, అనన్య భక్తితో మహానుభావ నిన్ను నేను పూజిస్తున్నాను. మాకు కావాల్సినది ఏంటో తెలుసా, అంతరంగిక ధనము. వీటన్నిటి యొక్క సద్గుణాలన్నింటినీ కూడా కల్పించాల్సినటువంటి బాధ్యత నీదే. నాకు చక్కటి వాక్కును కలిగించు, నాకు చక్కటి దృష్టిని కలిగించు, నాకు చక్కటి ఇంద్రియాలను కలిగించు. వాటి ద్వారా నేను అన్ని చోట్ల కూడా ఉన్నటువంటి చైతన్యాన్ని నా ఇంద్రియాల ద్వారా గుర్తించేలాగా చెయ్యి. వీటిని నేను ఇంద్రియాల ద్వారా గుర్తించలేకపోతున్నాను. నాకు విజయశక్తి కావాలి, ఆత్మ జ్ఞానం నాకు కావాలి. చక్రంతో తిరుగుతున్నాడు ఆయన, రథంతో తిరుగుతున్నాడు అంటే అది రథం అంటే ఏమిటి, ఆయన ధర్మచక్రాన్ని నడిపిస్తున్నాడు. ఎక్కడ ఎవడి తప్పులకు వాడికి పనిష్మెంట్ ఇస్తున్నాడు, ఎవడి ఒప్పులకు వాడికి ఆయన గిఫ్ట్స్ ఇస్తున్నాడు. నీ ధర్మ పథం లోపల నడిచిన ప్రతి ఒక్కరికి కూడా జ్ఞాన వైభవం పొందేటటువంటి అవకాశం ఉంది. మహానుభావ మేము ఆ జ్ఞాన శక్తిని పొందేలాగా చెయ్యి. ఓ మహానుభావ, మేము జ్ఞానం కావాలి, మాకు శాంతి కూడా కావాలి. ఆ మనస్ఫూర్తిగా మేము ఆ శాంతి కావాలి. నిరంతరము శాశ్వతము అయినటువంటి మోక్షము అనేటటువంటి అనుగ్రహం కూడా మాకు కావాలి. ఇక్కడ చైతన్య ప్రవాహం ఏదైతే ఉందో నీ నుంచి మాకు రావాలి. ఒకసారి నువ్వు మమ్మల్ని ముట్టుకున్నావంటే ఎలక్ట్రిసిటీ ఇలా మొత్తం పాస్ అయిపోతుంది మా లోపల. ఆ చైతన్య ప్రవాహం మా లోపల రావాలి.
ధర్మ సంపత్తి నాకు రావాలి. అంటే శ్రద్ధ, సమాధానము, ఉపరతి, శమ, దమాది షట్ సంపదలు ఇవన్నీ ఎవరైతే సాధకులకు ఉంటాయో అవన్నీ కూడా నాకు రావాలి. నేను ముముక్షుని అవ్వాలి. సో ఈ ఈ స్థుతి మొత్తం కూడా మనకు సాధకుడికి ఉండేటటువంటి లక్షణాలను తెలుస్తోంది. అంటే నీ చైతన్యం నా హృదయంలోకి రావాలి. అంటే నేను బాహ్యంగా కాకుండా అంతర్ముఖుని అవ్వాలి. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ చెప్పండి బట్ కేవలము నేను అంతర్ముఖుడిని అయినప్పుడు మాత్రమే నాకు భగవంతుడి శక్తి ఏమిటో తెలుస్తుంది. నేను బయట ప్రపంచంతో కనెక్ట్ అయినన్ని రోజుల పాటు నాకు భగవంతుడి శక్తి తెలిసేటటువంటి అవకాశం లేదు. కాబట్టి భగవంతుడు నేను అంతర్ముఖుడిని అవ్వాలి. నువ్వు వృషభానివి. వృషభము ధర్మదేవత, ఆవు భూదేవత అని చెప్పి మనం తెలుసుకున్నాం. నువ్వు ధర్మదేవతవు. కాబట్టి నీ చైతన్యం కనుక నాలో వస్తే మేము ధర్మ మార్గంలో నడుస్తూ మేము తప్పకుండా ఆ శక్తిని తీసుకోగలుగుతాము. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనకు శమతమాది షట్సంపదలు ఇవన్నీ కూడా మనకేంటి అంతర్ముఖులైనటువంటి వాళ్ళకు అన్ని వస్తాయి. మోక్షం కావాలి అనేటటువంటి ముముక్షత్వం, మోక్షం వస్తుంది. భోగ భాగ్యాలపైనటువంటి కోరిక తగ్గిపోతుంది. మనం తెలుసుకున్నాం సాధకులకు ఉండాల్సినటువంటి లక్షణాలలో ఈహామూత్ర వైరాగ్యం. ఇక్కడ పైలోకంలో ఉన్నటువంటి వస్తువులపైన మనకు వైరాగ్యం వచ్చేసేయాలి. చక్కటి తెలివితేటలు రావాలి మనకు. మోక్షము కోసమే నిరంతరము ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆ విధంగా ధర్మ మార్గంలో మేము వెళ్ళినట్లయితే మాకు చివరిగా తెలిసేది ఏంటి అంటే మేము ఖచ్చితంగా భగవంతుడిని చేరుకుంటాము, మోక్ష మార్గాన్ని చేరుకుంటాము అని చెప్పేసి తెలుస్తుంది. అమృతం, సోమము అంటే అమృతం. ఈ అమృతం ఏదైతే ఉందో, అమృతము అంటే మరణము లేనటువంటిది. నేను మరణము లేనటువంటి వాడిని, నేను అమరుడను, నేను శాశ్వతుడను అనేటటువంటిది తెలియాలి. ఇక్కడ మనస్సుకి ప్రేరణ నువ్వు కలిగించు. మా మనస్సు లోపల ప్రేరణ కలిగించు. మా మనస్సుకు గనక ప్రశాంతత, ప్రేరణ కలిగించినట్లయితే మేము సాధన ఎక్కువ చేసేటటువంటి అవకాశం ఉంది. నువ్వు నీ రథ చక్రంతో అంతటా తిరుగుతూ సూర్యుడులాగా నీ ప్రకాశాన్ని మా అందరి లోపల నింపుతున్నావు. అటువంటి మహోన్నతమైనటువంటి ఓ ఇంద్ర, నీకు మేము సర్వస్వము అర్పిస్తున్నాము. ఈశ్వర ప్రణిధానం అనేది ఏదైతుందో ఆ ఈశ్వర ప్రణిధానము మేము ఇక్కడ చేస్తున్నాము. కాబట్టి అనన్య భక్తి అనేటటువంటి మాట ఏదైతే ఉందో, అనన్య భక్తి ఉన్నవాడికి జ్ఞానం తప్పకుండా వస్తుంది. అంతర్ముఖుడైన వాడికి జ్ఞానం తప్పకుండా వస్తుంది. సాధకుడు అయిన వాడికి జ్ఞానం తప్పకుండా వస్తుంది. ఇదే ఈ మొత్తం సూక్తం. ఈ సూక్తం మొత్తము కూడా ఏంటంటే మనం అంతర్ముఖులము కావాలి, జ్ఞాన మార్గంలో ప్రవేశించాలి, సాధకులము గొప్ప సాధకులము కావాలి. ధర్మబద్ధంలో వెళ్తున్నటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా తప్పు చేసే అవకాశం లేదు. ధర్మ మార్గంలో కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత మనస్సు పూర్తి స్థాయి చెత్త తీసి అలా బయట పడేసి అప్పుడు అమృత తుల్యమైనటువంటి జ్ఞానాన్ని అందుకోవడానికి మన లోపల అవకాశం ఉంది అని చెప్పి ఈ మహోన్నతమైనటువంటి ఋగ్వేదం 1వ మండలంలోని 9వ సూక్తాన్ని మనము సారంని తెలుసుకుని పూర్తి చేసుకున్నాము. కాబట్టి మనం ఇన్ని రోజులు అనుకున్నట్టుగా కర్మకాండలు అనేటటువంటివి కేవలం నువ్వు బాగా తిను, బాగా సంపదలు ఇవ్వు అని కాకుండా భగవంతుడి దగ్గర నేను అంతర్ముఖులను కావాలి, ఈ కర్మకాండలు చేయడం ద్వారా నా లోపల మార్పు రావాలి, నా లోపల పరివర్తన రావాలి అని చెప్పి భగవంతుణ్ణి ప్రార్థించడము. అలా ప్రార్థించినటువంటి వ్యక్తి ఇక ఉపనిషత్తుల్లోకి అడుగు పెడతాడు. ఇలా ట్రావెల్ చేస్తున్నాడు కర్మకాండలలో, మనస్ఫూర్తిగా చేస్తున్నాడు. ఈ కర్మకాండలను అర్థం చేసుకుంటూ చేస్తున్నాడు. అందుకే మనం చేసేటటువంటి పూజలలో, మనం చేసేటటువంటి వ్రతాలలో, మనం చేసేటటువంటి నోములలో, మనం చేసేటటువంటి అభిషేకంలో ఏమి అనుకుంటున్నావు నువ్వు? నాకు పూర్తిగా నమః నేను పూర్తిగా నన్ను నేను కాదు అనుకుని నీకు అప్పచెప్పేస్తున్నాను, నన్ను నేను నీకు పూర్తిగా అంకితం చేస్తున్నాను, నాకేది వద్దు అని చెప్పేసి అంటున్నాను. ఈశ్వర ప్రణిధానాన్ని నేను చూపిస్తున్నాను. ఎప్పుడైతే మనము ఈశ్వరుడికి పూర్తి స్థాయిలో, అంటే ఈ ప్రకృతి శక్తులకు అనుగుణంగా ప్రకృతి మనను ఎటు తీసుకెళ్తే అటు మనస్ఫూర్తిగా మంచి జరిగినా చెడు జరిగినా భగవంతుడి ఆజ్ఞ. అంటే ఈ ప్రకృతి శక్తులు మనకు అటువంటి ఆలోచనను ఇచ్చినట్లయితే మనం దేనికి ఇంకా బాధపడము. ఉదాహరణకు ఒక లైన్ లో నిలబడ్డప్పుడు గంట సేపు దర్శనమైనా, 2 గంటల తర్వాత దర్శనమైనా మనం బాధపడం. దర్శనమైన తర్వాత బాగా జరిగింది అంటాం, చిచి చాలా కష్టమైంది అని అనుకోము. అదే విధంగా మనకు నచ్చని ప్రసాదం ఇచ్చినా కూడా పడేయము, ఆ ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని మరీ తింటాము. అదే విధంగా జీవితం కూడా మనకు ఎన్నో విషయాలను ఇస్తూ ఉంటుంది. వాటన్నింటినీ కూడా మనం మనస్ఫూర్తిగా స్వీకరించగలిగేటటువంటి స్థాయికి మెల్లమెల్లగా ఎదగాలి. ఒక్క రోజులో ఎదగకపోయినా అనవసరమైన వస్తువులన్నింటినీ త్యజిస్తూ
అవసరమైన వస్తువుల వైపు మనము సాధనం చేస్తూ ముందుకు వెళ్ళిపోవాలి అనేటటువంటి మహోన్నతమైనటువంటి విషయాలను మనకు ఈ సూక్తం తెలియజేసింది. ఇంకా ప్రవాహ ఉపనిషత్తులోకి వెళ్దామా? అర్థమైందా? కర్మకాండల్లో ఉన్నటువంటి మెయిన్ ఉద్దేశం ఈ శ్లోకం తెలియజేస్తుంది. ఇన్ని రోజుల పాటు మనము తెలుసుకున్న దానికి ఇవాళ తెలుసుకున్న దానికి చిన్న అర్థంలో డిఫరెన్స్ ఏంటంటే, గత వారం మనము ఇంద్రుణ్ణి అన్ని వేదాలలో కూడా పరబ్రహ్మ రూపంలో కొలిచారు అని చెప్పేసి తెలుసుకున్నాం. ఎప్పుడైతే ఆయనను పరబ్రహ్మ రూపంలో 8వ సూక్తం వరకు తెలుసుకున్నామో, అటువంటి పరబ్రహ్మ నుంచి మనం ఏమి ఆశించాలి, ఒక సాధకుడుగా ఏమి ఆశించాలి, వివేకము, వైరాగ్యము, షట్ సంపదలు, మోక్షం కోరుకునేటటువంటి ఈ 4 లక్షణాలు సాధకుడి యొక్క లక్షణాలు. ఆత్మ ఏది, ఆత్మ కానిదేది, దాన్ని వివేకము అంటారు. ఈహామూత్ర విరాగం అంటే ఇక్కడ ఉన్న వస్తువులు, స్వర్గంలో ఉన్న వస్తువులు నాకేవీ అవసరం లేదు, నాకు భోగభాగ్యాల కోసం చేయడం లేదు. కానీ మనకు సినిమాల లోపల చూపించేది ఏంటి? ఇక్కడ మనం అన్ని సుఖాలు వదిలేస్తాం. ఎందుకు? పైన ఇంద్రుడు సభ లోపల కూర్చొని గడ్డాలు పెంచుకున్నటువంటి, ఇంద్రియాలను నడుచుకున్నటువంటి బ్రాహ్మిన్స్ అందరూ కూర్చొని ఇంద్రుడితో పాటు అప్సరసలు డాన్స్ చేస్తుంటే చూస్తూ ఉంటారని చెప్పి నేర్చుకుంటున్నాం. సో కాబట్టి ఏంటంటే మన మతాన్ని ఎంతగా దారుణంగా పాడు చేయాలో ఈ పండితులు, ఈ రచయితలు అంత దారుణంగా పాడు చేసేశారు. మహోన్నతమైనటువంటి వేద సంపదను నాశనం చేశారు. చాలా సింపుల్ గా పైపైన అర్థం చేసుకోండి, మొత్తం అర్థం చేసుకోవడానికి కష్టం. కానీ ఒక సాధకుడికి ఉండవలసిన ప్రతి లక్షణాన్ని ఇందులోపల తెలియజేశారు. సాధకుడికి ఉండాల్సిందేంటి? ఇది ఆత్మ, ఇది ఆత్మ కాదు, ఏది సత్యం ఏది అసత్యం తెలుసుకునేటటువంటి తెలివితేటలు ఉండాలి. రెండవది ఏంటి? అది ఎప్పుడు తెలుస్తుంది? అంతర్ముఖుడైనప్పుడే తెలుస్తుంది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, అది తెలుస్తుంది. రెండవది ఏంటి? అన్ని భోగభాగ్యాలు వదలాలి, ఇది వైరాగ్యం ఆలోచన చెప్తుంది. శమ దమాది షట్ సంపదలు ఏవైతే ఉన్నాయో ఇవి మనం తెచ్చుకోగలుగుతాము. శమము, దమము, తితీక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానం అనేవైతే తెలుసుకున్నామో మనం ఆ 6 కూడా మనము సాధించగలుగుతాము. చివరగా మోక్షం పైన కోరిక, ముముక్షత్వం, అది కావాలి. చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. ఇప్పుడు ప్రవాహ ఉపనిషత్తులోకి వెళ్దామా? ఇందులోపల ఏదన్నా ఒక ప్రశ్న ఏమన్నా ఉంటే అడగండి. నచ్చిందా? అంతర్ముఖులం కావాలి, ఆత్మ అనాత్మ విషయాలు తెలుసుకోవాలి, సాధకులం అయ్యి షట్ సంపదలు, శమదమాది షట్ సంపదలు సాధించాలి, మోక్షం అంటే ఇష్టం కలిగించుకోవాలి. సో ఇవి కలగడానికి మనం ఏం చేస్తున్నాము? ధర్మదేవత రూపంలో భగవంతుని పూజిస్తున్నాం. ఆయనని వృషభ రూపం అంటే ధర్మదేవత రూపంలో పూజిస్తున్నావు. సూర్యుడు లాగా మొత్తం ఈ కాలచక్రాన్ని నడిపిస్తున్నావు అని చెప్పేసి చెప్తున్నావు. మనలో మత్తు కలిగించాలి అంటే అంతర్ముఖులు కావాలి. అంతర్ముఖంగా వెళ్తున్నా కొద్దీ ఆనందం, ఆత్మానందం ఎక్కువ ఉంటుంది. ఆత్మానందం ఉన్నప్పుడు ఏ పని చేసినా కూడా బయట విషయాలతో పెద్ద పట్టింపు ఉండదు. వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. మనం ఆ పాట లలిత కళారాధనలో ఎన్ని లక్ష సార్లు చెప్పుకున్నాం. ఉదాహరణగా అందులోపల ఏమంటాడు? ఏ నిధి ఆశించి మత్త కోకిల, ఏది ఆశించి భక్త పోతన, ఇలాంటివి రాశాడు. భాగవత సుధ వినిపించను అని అందులోపల చెప్తాడు కదా, అవధి లేని ప్రతి అనుభూతికి, అవధి లేని ప్రతి అనుభూతికి ఆత్మానందమే పరమార్థం. ఆత్మానందమే పరమార్థం. ఎప్పుడైతే ఆత్మానందం వస్తుందో అప్పుడు ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. ఎంత మత్త కోకిల అంత గట్టిగా ఎలా పాడుతోంది, ఎవరు ఏం ప్రయత్నిస్తున్నారు దానికి? పోతన ఏమీ లేదు, ఆ బుక్ అలా పెట్టాడు. ఇంకొక విషయం తెలుసా మీకు? పోతన ఆ బుక్ అసలు పబ్లిష్ కూడా చేయలేదు ఎప్పుడు. ఆయన తర్వాత 2 తరాలకు అది పబ్లిష్ అయింది. సో పబ్లిష్ కూడా చేయలేదు ఆయన, అలా దేవుడి దగ్గర వదిలేశాడు అంతే. సో కాబట్టి మరి వేరే పుస్తకాలు ఎవరికి పడితే వాళ్ళకి అంకితం ఇచ్చాడు ఆయన. ఈ బుక్ మాత్రం ఇది పవిత్రంగా దేవుడు రాయమంటే రాశాడు కాబట్టి నేను దేవుణ్ణే ప్రార్థిస్తాను. సో అంత గొప్పతనం ఉండాలి. అన్నమయ్య సినిమా లోపల అన్నమయ్య ఎన్ని కష్టాలు పడ్డాడు. సర్వ సంపదలు, సకల సంపదలు, భార్యలలో ధనం మీద ఉన్న కోరికలు, వీటన్నింటినీ వదిలేసి భగవంతుడి వైపుకి ఎలా వెళ్ళగలిగాడు ఆయన. కాబట్టి ఏంటంటే ఏదైనా సరే ఒక పరిస్థితి దాటిన తర్వాత అంతర్ముఖులమై ఆత్మానందము పొందాలి. ఇంత గొప్ప సందేశాన్ని ఇచ్చాయి కర్మకాండలు. మనం కర్మకాండలను నిరసించడము ఎందువల్ల జరుగుతోంది అంటే, కర్మకాండలను యాంత్రికంగా చేయడం ద్వారా. బాబో ఇదొక పని, ఇప్పుడు దేవుడికి పూజ ఉంది, ఎలాగా
విష్ణు రే ఇటు రారా నువ్వు. నమస్కారం ప్రభు చెప్తే ఒకసారి అర్థం కాదా నీకు? ఇవన్నీ ఇంట్లో ఎవరింట్లో అయినా జరగని ఉంటే ఒక్కసారి చెప్తానండి, మా ఇంట్లో ఇలా జరగలేదు అని. ప్రాక్టికల్ గా చెప్పేస్తున్నారండి. అంటే పాపం అంటే మనము ఏదైనా గుర్తుంచుకోండి, లాస్ట్ ప్రిఫరెన్స్ దేవుడికి ఇస్తాను తెలుసా. ఏ పరైనా పోస్ట్ పోన్ చేయాలి అంటే ఇప్పుడు ఉండేది సార్, కానీ ఇప్పుడు చేసే 10 నిమిషాలు కూడా కళ్ళు మూసుకొని చేసుకుంటాం. చాలా సంతోషం, చాలా సంతోషం. ఆ మార్పు వచ్చిందంటే నాకు చాలా సంతోషం. నేనేమంటానంటే ఎంతసేపు చేసినా మీరేంటంటే ఏ పని చేసినా, వంట చేసినా భగవంతుడి పనిలాగానే భావించండి. ఏ పని ఏం లేదు, పెద్ద కష్టం కాదు. భగవంతుడిని ధ్యానించడం అనేది ఒక పూజా మందిరంలో కూర్చొని చెయ్యకండి. అన్నం చేస్తూ భగవంతుని చేయండి. ఎవరు ఉడికించే శక్తి ఇచ్చారు? ఎవరు తింటుంటే కూడా అదే గుర్తొస్తుంది సార్. నిజంగానే తింటుంటే కూడా ఇది పరమాత్మనే కదా, అరిగించేది పరమాత్మే కదా, తినేది అదే కదా, తినిపించేది ఆయన కదా, అదే గుర్తొస్తుంది. ఒక్కసారి అంటే కూల్ గా కూర్చొని ఆలోచించండి. నేను చెప్పినట్టుగా ఆలోచించకండి, మీరు ఆలోచించండి. అలా కూల్ గా కూర్చొని నీళ్లకు దాహం తీర్చే శక్తి ఎవరిచ్చారు? జస్ట్ అసలు ఆలోచించండి. అగ్నికి వంట చేయించే శక్తి ఎవరిచ్చారు? భూమికి మన పంటలు పండించే శక్తి ఎవరిచ్చారు? మనుషులకి సృష్టిని చేసేటటువంటి శక్తి ఎవరిచ్చారు? తల్లికి పిల్లల్ని మోసే శక్తి ఎవరిచ్చారు? పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల్ని ఎంతగా మోహంతో ప్రేమిస్తాం. మనమే జీవితంలో అన్ని మనకే కావాలి. పిల్లలు పుట్టిన తర్వాత మనం చనిపోయినా సరే పిల్లలు బాగుండాలి. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రేమ? ఎక్కడి నుంచి వచ్చాయి భావాలు? సో ఒకసారి ఆశ్చర్యం అనిపించదా? ఇంత అద్భుతమైనటువంటి ప్రపంచం. నిన్న మనం తెలుసుకున్నాం ఏమని, మనం చంద్రుడి దగ్గరికి వెళ్ళడానికి కొన్ని సెకండ్స్ పడుతుంది, సూర్యుడి దగ్గరికి వెళ్ళడానికి 8 నిమిషాల్లో వెళ్ళిపోతాం. మనం మిల్కీ వే గెలాక్సీ దాటాలంటే 2000 సంవత్సరాలు. ఇది కూడా ఏంటి, కాంతి వేగంలో వెళ్తే 3 × 10 meters per second స్పీడ్ లోపల వెళ్తే, మీరు అంత స్పీడ్ లో వెళ్తే సూర్యుడి దగ్గరికి 8 నిమిషాల్లో వెళ్ళగలుగుతారు. అది ఇంపాసిబుల్. మన జీవితంలో ఎవరు లైట్ స్పీడ్ తో వెళ్ళలేరు. లైట్ స్పీడ్ హైయెస్ట్ స్పీడ్ ఇన్ ద వరల్డ్. మన పాలపుంత గెలాక్సీ దాటడానికి 2000 సంవత్సరాలు పడుతుంది లైట్ స్పీడ్ తో వెళ్తే. లైట్ ఎంత స్పీడ్ గా వెళ్తుందో అంత స్పీడ్ గా వెళ్తే 2000 సంవత్సరాలు మొత్తం మన గెలాక్సీ దాటడానికి. మనకు కనిపిస్తున్న చివరి అంచు వరకు వెళ్ళడానికి కొన్ని బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది అని నిన్న మనం తెలుసుకున్నాం. మిలియన్స్ కాదు, బిలియన్స్. అంత విశ్వం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా యూనివర్స్, నిన్న అనుకున్నాం యూనివర్స్ ఈజ్ ఎవర్ ఎక్స్పాండింగ్ అని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా 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 యూనివర్స్. ఈ రోజు మనకు కనిపిస్తున్నటువంటి నక్షత్రాలు ఇవాళ లేవు. కొన్ని రోజులకు మనం ఏ ఒక్క వ్యక్తి కూడా జర్నీ చేయలేదు కదా సార్. మరి ఎలా వెళ్తారు? మనం పక్కనున్న మార్సే వెళ్ళలేము. మనం చంద్రుడి దగ్గరికి వెళ్ళడానికే 2 నెలలు పట్టింది మనకు. కొన్ని సెకండ్లలో లైట్ స్పీడ్ తో వెళ్తే కొన్ని సెకండ్లలో వెళ్తాం మనం చంద్రుడి దగ్గరికి. అలాంటిది లైట్ స్పీడ్ తోటి వెళ్ళడం అనేది అసంభవం. లైట్ స్పీడ్ ప్రపంచంలో ఇంకా అదొక్కటే. అన్నిటికంటే స్పీడ్ గా వెళ్ళేది ఏది అంటే కాంతి. కాంతి స్పీడ్ తోని వెళ్తే సూర్యుడి దగ్గరికి 8 నిమిషాల్లో వెళ్తాం మనం. మన దగ్గర ఉన్నటువంటి హైయెస్ట్ స్పీడ్ లో వెళ్ళినా కొన్ని జన్మల తర్వాత వెళ్తాం మనం సూర్యుడి దగ్గరికి. ఒక 10 మంది అబ్బాయిలు 10 మంది అమ్మాయిలని పెట్టి వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు వాళ్ళతోని సృష్టి కార్యాలన్నీ జరిపిస్తూ పైకి తీసుకెళ్తే ఒక 7th 8th జనరేషన్ 10th జనరేషన్ తర్వాత ఎవరో వెళ్ళగలుగుతారు సూర్యుడి దగ్గరికి. ఇంపాసిబుల్. ఒక సూర్యుడి దగ్గరికి కాంతి 8 నిమిషాల్లో వెళ్తుంది. అలాంటిది మనం అసలు వెళ్ళలేము. అదే పోనీ ఒకవేళ పొరపాటున మనకు కాంతి స్పీడ్ వచ్చిందంటే మన ఒక్క గెలాక్సీ, మన పాలపుంత గెలాక్సీని దాటడానికి 2000 సంవత్సరాలు అవుతుంది. మనకు కనిపిస్తున్న చివరి గెలాక్సీ వరకు వెళ్ళడానికి, ఇవాళ కనిపిస్తున్న చివరి గెలాక్సీ వరకు వెళ్ళడానికి బిలియన్ సంవత్సరాలు పడుతుంది. కొన్ని బిలియన్ సంవత్సరాలు. ప్రపంచంలో చాలా ఆశ్చర్యం. ఇంకొక విషయం ఈ మధ్య చూసింది ఏంటంటే, మన పాలపుంతలోనే ఉన్నటువంటి ఒక బ్లాక్ హోల్ దగ్గర దాన్ని ఎవరో గుండ్రగా దాని చుట్టూ తిరుగుతున్నారు. అక్కడి నుంచి మనకు సిగ్నల్స్ అందుతున్నాయి అని చెప్పేసి. ఇది మన పాలపుంతలో మన గెలాక్సీలో ఉంది కాబట్టి గుర్తించగలిగారు. అదేమిటి అక్కడి నుంచి సిగ్నల్స్ ఎలా వస్తున్నాయని చెప్పి కనుక్కోలేకపోయారు. ఇది ఈ మధ్య సంగతి చెప్తున్నా, ఈ నెల రోజుల కింద సంగతి చెప్తున్నాను. ప్రపంచంలో ఎన్ని రహస్యాలు, సృష్టిలో ఎన్ని రహస్యాలు ఉన్నాయో తెలుసా? ఆశ్చర్యం. ఒక భగవంతుడు లేనిదే ఇది పాసిబుల్ కాదు. ఆ భగవంతుడి శక్తిని పూర్తిగా డిసైడ్ చేసి మనకు చెప్పేది కేవలము వేదం మాత్రమే. పురాణాలలో పాపం ట్రై చేశారు, కానీ ఏమైపోయింది, పురాణాలలో ఎవరికి తోచిన కథలు వాడు రాసుకుంటూ చాలా పురాణాలని నాశనం చేసి పారేశారు.
కొన్ని పురాణాలలో ఇంకా శాంక్టిటీ ఉంది, కొంత పవిత్రత ఉంది, కొంత. బట్ మిగతావి ఇవన్నీ గ్యారంటీగా ఇది వేద వ్యాసుడు రాశాడు అని చెప్పి చెప్పలేం. కొన్ని కథలు గాని, కొన్ని శైలిని చూసి కొంతమంది చెప్తారు. నాకు అంత పరిజ్ఞానం లేదు, కానీ కొంతమంది చెప్తారు ఇవి వీరు రాసినది కాదు, వీరి ఇది లేదు అని చెప్పేసి చెప్తారు. కానీ కథలో వింటే మనకు నిజంగానే అనిపిస్తుంది. ఇక స్కంద పురాణం వచ్చిన తర్వాత అయితే నేను చెప్పే కదా, ప్రతి ఒక్కడు కథలు రాయడం మొదలెట్టేశాడు. వాళ్ళ ఇంటి దగ్గర ఒక టెంపుల్ ఉంది, ఈ టెంపుల్ కూడా స్కంద పురాణంలో రేపో మాపో వస్తుంది. చివరికి నేను కూడా రాశాను స్కంద పురాణంలో ఒక కథ. ఏంటంటే స్కంద పురాణంలో మగవాళ్ళు చేసుకునే చరవాణి వ్రతం. మగవాళ్ళందరూ కూడా ఏంటంటే మిగతా మగవాళ్ళని పిలిచి వాళ్ళందరికీ కూడా మొబైల్ ఫోన్స్ ఇవ్వాలన్నమాట. ప్రతి మగవాడికి ముందు కాళ్ళకు పసుపు రాయాలి, రాసిన తర్వాత మొహానికేమో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కుంకుమ పూయాలి. పూసిన తర్వాత కొబ్బరి నీళ్లు తీసుకొచ్చేసి పైనుంచి కింది వరకు ఇది చేయాలి. ఆ తర్వాత ఒక యాపిల్ ఫోన్ కొని వాడి చేతిలో పెట్టాలి. అలా పెడితే వాడికి ఇహలోక సుఖాలన్నీ వస్తాయి. వాడు చనిపోయిన తర్వాత వాడికి మోక్షం కూడా వస్తుంది అనమాట. ఇది ఎందులో ఉంది అని అడిగాను నన్ను. మా ఎంఏ క్లాస్మేట్స్ వాళ్ళు వీళ్ళు చాలా మంది అడిగితే నేను చెప్పాను అనమాట వాళ్ళందరికీ. ఇది చరవాణి వ్రతం అని స్కాంద పురాణంలో ఉంది అని చెప్పాను. స్కాంద పురాణం అంటే ఒకటి క్వశ్చన్ చేయండి, ఎందుకంటే అందులో అన్ని ఇవే ఉంటాయి. 81,000 శ్లోకాల దాకా తీసుకుపోయారు, దాన్ని మహాభారతం స్థాయికి తీసుకెళ్లారు. పాపం నిజం చెప్పాలంటే మహాభారతాన్ని కూడా జయ కావ్యంగా ఆయన తన కుటుంబ చరిత్రను రాశారు వేదవ్యాసుడు 8,000 శ్లోకాలలో. దానిని ఆయన శిష్యుడు వైశంపాయనుడు జన్మేజయుడికి చెప్తూ 24,000 చేశాడు. దాన్ని ఈయన మళ్ళీ సూత మహాముని శౌనకాది మునులకు చెప్తూ 1,00,000 శ్లోకాలు చేసేసాడు. దాన్ని మళ్ళీ నేను మీ అందరికీ చెప్తూ 2 లక్షలు చేస్తున్నానేమో అని భయం వేస్తుంది అప్పుడప్పుడు. సో ఈ విధంగా అందుకోసమే ఏంటంటే వేదము ఏదైతే మనకు జ్ఞానాన్ని అందిస్తుందో ఆ జ్ఞానాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ రోజు మనకున్నటువంటి అనుమానాలన్నీ కూడా పటాపంచలైపోయాయి. ఇంద్రుడిని దేవుడిగా భావించాలి అంటే, ఇంద్రుడు అంటే ఎవరు? మన శరీరంలోనే అంతర్ముఖంగా చూసుకోగలిగేటటువంటి శక్తి. ఇంద్రుడు అంటే రంభా ఊర్వశి మేనకలతో డాన్స్ చేసే శచీదేవి హస్బెండ్ కాదు. మన లక్షణాలు మనం దేవుడు గుణాతీతుడు అని ఒక మాట చెప్పండి నాకు ఎవరైనా. నేను అడుగుతాను ప్రశ్న, దానికి కరెక్ట్ గా జవాబు చెప్పండి. మీకు దేవుడు అర్థమయ్యాడా లేదా ఆలోచిద్దాం. ఎన్ని రోజుల పాటు మూర్ఖత్వంలో ఉంటాం? ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ హడావిడి? ఎన్ని రోజుల పాటు టైం 9:40 అయింది, అన్నం తినాలి, ఈ అన్నం తినకపోతే రేపు పొద్దున్న చచ్చిపోతాం. 9:40 అయింది, సినిమా చూసే టైం అయింది, 9:40 అయింది, అందరి ఇంటికి వచ్చే టైం అయింది. ఇలాంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా కూర్చుని ఉన్న వాళ్ళు మాత్రం అర్థం చేసుకోగలరు. ఒకటి చెప్పండి, దేవుడికి గుణాతీతుడు అంటారు. ఎవరైనా చెప్పండి, గుణాతీతుడు అంటే ఏంటండి? మూడు గుణాలకు అతీతుడు. సత్వము గుణము, రజోగుణము, తమో గుణానికి అతీతుడు. సో దేవతలందరినీ కూడా మనము ఈ 3 గుణాలకు అతీతులు అని చెప్పి చెప్తాం. మరి అటువంటిప్పుడు విష్ణుమూర్తికి కోపం వచ్చింది, లక్ష్మీదేవికి కోపం వచ్చింది, శివుడికి కోపం వచ్చింది, గౌరీదేవికి కోపం వచ్చింది. ఎంతవరకు కరెక్ట్? ఏమో సరే, ఇప్పుడు ఏం నమ్మబుద్ధి కావట్లేదు అవన్నీ కథలు. దేవుళ్ళకు కూడా కొంచెం ఒక 10% లేదు ఏం ఉండదు. అవన్నీ కథలు ఎందుకో మనుషులకి ఆకట్టుకోవడానికి తీసుకొచ్చినట్టున్నారు కదా సార్. అవన్నీ మామూలు కథలు, మనుషుల్లో జరిగే కథల్లాగా చెప్తే సామాన్యులకి కొంచెం సమాజంలో జరిగేలాగా ఉంటే పట్టుకుపోతాయని చెప్పేసి తెచ్చినట్టున్నారు. కరెక్ట్, అది కరెక్ట్. కానీ అవి తప్పు కాదు. వాటిని ఏం చేశారు? అందులో ఉన్నటువంటి అవే నిజంలాగా భావిస్తూ ఉంటున్నాం, అవే నిజంలాగా భావిస్తూ అది ఇప్పుడు ఒక్కసారి మనం గజేంద్ర మోక్షం కథ మనం చాలా సార్లు చెప్పుకున్నాం కదా. గజేంద్ర మోక్షంలోనే తీసుకోండి. ఏనుగును పుట్టించిన భగవంతుడే ముసలిని పుట్టించాడు కదా. మరి ముసలిని చంపడం ఎందుకు? సింహాన్ని పుట్టించాడు, అదే మరి ఏనుగు. అదిగా సార్, ఇవన్నీ శపించటం, ఇవన్నీ ఏంటి సార్? అందుకే ఇవన్నీ మనం ఆలోచించాలి అంటున్నాను. ఇవన్నీ కూడా ఏంటంటే మన లోపల ఆలోచనని పుట్టించడానికి చెప్పినటువంటివి. నేను కథల రూపంలో ఏమవుతుంది, తత్వం అర్థమవుతుంది. ఉదాహరణకి రాముడు నేను ఎవడుతున్నానా, సత్యం వద ధర్మం చెర అన్నాను అనుకోండి. హైమమూర్తి గారు దీని అర్థం ఏంటండి? సత్యం వద ధర్మం చెర అంటే సత్యాన్నే పలుకోవలేదు, హైమమూర్తి గారు చెప్పండి నాకు. ధర్మ మార్గంలో నడవటం సార్ ధర్మం చెర అంటే. సత్యం వధ అంటే సత్యంనే పలకాలి అని సార్. ఏం చెప్పు అంతేనా? సత్యం వధ అంటే నరికేయడము, ధర్మం చెర అంటే చెరపట్టడం.
సింపుల్ బాధ. హైమమూర్తి గారిని మాట్లాడియండి ఒకసారి. చెప్పండి మేడం. అదే సార్ సత్యం చెర అంటే మరి సత్యాన్ని పలకటం కదా సార్. సత్యం వధ అంటే చంపేసేయడం. వధ అంటే వధించటం సార్, అంటే తీసేయటం. చంపమని కదా మీనింగ్. తీసే ఒకసారి అతన్ని మాట్లాడియండి ప్లీజ్. హేమ గారిని మాట్లాడిస్తా ప్లీజ్. సత్యం వధ కాదు సార్, సత్యం వధ. ఓకే. ధర్మం చెర అన్నాడు. ధర్మాన్ని చరించాలి అంటే ధర్మాన్ని పాటించాలి అని. అమ్మయ్యా కరెక్ట్ గా చెప్పారు. సో ఇప్పుడు ఇది మనం తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది అని చెప్పి ఒక ఉదాహరణ చెప్పాను. అంటే సంస్కృతం వచ్చిన వాళ్ళు కూడా తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది అని చెప్పడానికి మీరు సరిగ్గా చెప్తున్నా. నేను కావాలని తప్పు చెప్పాను, మీరు కరెక్ట్ గానే చెప్పారు. నేనే కావాలని తప్పు చెప్పాను. అంటే తప్పు చేయించడానికి అవకాశం ఉంది. సో అందువల్ల ఏమైపోయిందంటే వేదాలలో ఉన్న కథలని మనం వేదాలలో ఉన్నటువంటి వాటిని చక్కగా జరిగినటువంటి కొన్ని సంఘటనలలో ద్వారా మనకు అందించాం. ఏమని అందించాము? రాముడు రోడ్డు మీద వెళ్తున్నాడు, అతనికి ఒక పర్సు దొరికింది. ఆ పర్సును తీసుకెళ్లి అతను పోలీస్ స్టేషన్ లో ఇచ్చాడు. తర్వాత రోజు అతని పేపర్లో అతని ఫోటో పడింది. ఇంట్లో వాళ్ళు ఊర్లో వాళ్ళు అందరూ అతన్ని మెచ్చుకున్నారు. శభాష్ రాము అన్నాడు అనగానే అప్పుడు మనకు ఇది సత్యం వధ ధర్మం, సత్యం నేను తప్పులే చేస్తున్నాను ఇప్పుడు, సత్యం వధ ధర్మం చెర కంటే కూడా సులభంగా అర్థమవుతుంది. కాబట్టి ప్రతి పురాణము కూడా అత్యద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందించింది. మరి అందించినప్పుడు మరి పురాణంలో కథలే ఉన్నాయా? లేదు. పురాణాల్లో ఇంత భాగం కథ ఉంటే ఇంత భాగం తత్వం ఉంది. ఏది పెద్దగా ఉందండి? ఒక్క నిమిషం, ఇది ఎవరన్నా చెప్పండి. మాధురి గారు ఇందాక మీరు మాట్లాడబోతుంటే ఆపాను. ఇదేమో కథలు, ఇదేమో తత్వం. ఏది ఎక్కువగా ఉంది పురాణాలలో? తత్వం ఎక్కువ ఉంది. వెరీ గుడ్. భాగవతంలో 4000 శ్లోకాలు కథలు ఉంటే 14,000 శ్లోకాలలో తత్వం ఉంది. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నదంతా కూడా ఈ మొదటి భాగాన్నే తెలుసుకుంటున్నాం, కథల భాగమే తెలుసుకుంటున్నాం. తెలుసుకుని వీడిని వాడు శాపం పెట్టాడు, వాడిని వీడి శాపం పెట్టాడు, వీడి ఇలా అయింది, వాడు అలా అయింది. ఓకే, కథ రూపంలో తెలుసుకోండి, తప్పేమి లేదు. నాకు కూడా అన్ని కథలు తెలుసు. కానీ నేనేమంటానంటే అందులో ఉన్నటువంటి కథ వెనుక కథను గుర్తించే స్థాయికి ఎదగాలి మనం. దాంట్లో ధర్మాన్ని అర్థం చేసుకోవాలి. గజేంద్రుడు ఏమైంది? గజేంద్రుడు చెప్పాడన్నమాట, ఓ భగవంతుడా, ఇన్ని రోజుల పాటు వీళ్ళందరూ నా వాళ్ళు అనుకున్నాను. నా భార్యలు, నా పిల్లలు, నా బంధువులు, నా స్నేహితులు అందరూ కూడా నన్ను వదిలేశారు. నా పోరాటం నేనే చేస్తున్నాను. ఈ పోరాటంలో నేను అలసిపోతున్నాను. ఇన్ని రోజుల పాటు సత్యం అనుకున్నదంతా అసత్యము, ఇదంతా కూడా కళ. నన్ను ఈ బంధనాల నుంచి విడిపించు అంటే అప్పుడు ప్రకృతి శక్తులన్నీ ఏకమై అతడిని బంధనాల నుంచి విడిపించాయి. అద్భుతమైనటువంటి తత్వం అది. సో కాబట్టి ఈ తత్వం అంతా మరి ఎక్కడ చెప్పాడు? భాగవతంలో. భాగవతం మొత్తం ఇదే చెప్పాడు. నారాయణ కవచం చెప్పి దేవుడా నువ్వు ఇన్ని రూపాలలో వచ్చి నన్ను కాపాడు అన్నాడు. అంతకు ముందే మహానుభావుడైనటువంటి దక్షుడు 2వ జన్మ లోపల హంసగుహ్యం ఇచ్చాడు. హంసగుహ్యం ఎన్నిసార్లు చదివానో నేను తెలుసు, మీరు నమ్ముతారా? నాకు భాగవతం మొత్తంలో ఏది బాగుందయ్యా అని అడిగితే చాలా మందికి నారాయణ కవచం ఇష్టం, చాలా మందికి కపిల గీత ఇష్టం, చాలా మందికి శృతి గీతలు ఇష్టం. నన్ను అడిగితే హంసగుహ్యం అద్భుతం. హంసగుహ్యం లాంటి ధ్యాన పద్ధతిలో భగవంతుణ్ణి చేరుకునేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఆత్మస్వరూపాన్ని తెలిపేటటువంటి విద్య నాకు దొరకలేదు ఈ రోజు వరకు. వీలైతే నేను చెప్పిన ఎన్నో స్కంధంలో వస్తుంది సార్? ఏమ్మా? ఇది ఎన్నో స్కంధంలో వస్తుందండి? 5లో. సో మనకు ఇప్పుడు మనం అదే చెప్పుకోబోతున్నాం. మనం ఏది ఇప్పుడు మీరు నారాయణీయం అటెండ్ అవుతున్నారమ్మా? కంప్లీట్ అయింది సార్ నాది. కాదు, ఇప్పుడు నేను చెప్తున్న ప్రవచనాలు అటెండ్ అవుతున్నాను సార్, అటెండ్ అవుతున్నాను. లోపల ఇప్పుడు మనం అక్కడ హంసగుహ్యం దగ్గర అయిపోయాము. అది నారాయణీయంలో లేదు హంసగుహ్యం, కానీ అది మనం చెప్పుకుంటాం. భాగవతంలో ఉంది, నారాయణీయంలో లేకపోయినా అది మనం చెప్పుకుంటాం హంసగుహ్యం. ఎందుకోసం అంటే ఇంకా చెప్పుకోలేదు, ఈ వారం ఈ సాటర్డే నాడు చెప్పుకుంటాం. అది కాకుండా మణిద్వీపము అసలు ఎంత మహోన్నతమైనటువంటిది అందరికీ తెలుసు. మణిద్వీపం అంటే ఏ విధంగానైతే మనం విష్ణుమూర్తిది వైకుంఠం అని చెప్పేసి పురాణాల్లో ఏదైతే చెప్పుకుంటామో అదే విధంగా మణిద్వీపం అనేటటువంటిది అమ్మవారి కథలన్నిటిలో కూడా వస్తుంది. ఏమిటి మణిద్వీపం? మనకు 14 లోకాలకు అతీతంగా ఉన్నదే అమ్మది, అమ్మ స్థానం. అదే అమ్మ అంటే ఎవరు? జననీ జనకులు సార్. మనకు పరబ్రహ్మ.
పరబ్రహ్మ ఒకసారి విష్ణుమూర్తిగా జన్మనెత్తాడు, ఒకసారి శివుడి రూపంలో తెలుసుకుంటున్నాం, ఒకసారి అమ్మవారి రూపంలో తెలుసుకుంటాం, ఒకసారి సూర్యుడి రూపంలో తెలుసుకుంటాం, ఒకసారి స్కందుడి రూపంలో తెలుసుకుంటాం. ఇలాగ మనము అనేక రూపాలలో మొదటి దేవుణ్ణి పూజిస్తాం. వేదాలలో మొదటి దేవుడు ఎవరు? అగ్ని, వరుణుడు, ఇంద్రుడు, వీరందరినీ మనం మొదటి దేవుళ్ళలాగా పూజిస్తున్నాం. పురాణాలలోకి వచ్చేసరికి విష్ణుమూర్తి, శివుడు, వీళ్ళందరినీ మనం దేవుళ్ళలాగా పూజిస్తున్నాం. వీళ్ళందరి దీంట్లో మనము ఏంటి మణిద్వీపం అంటే, మనకున్నటువంటి దశ మహావిద్యలలో అతి త్వరలో మనం మణిద్వీపం ప్రారంభించుకోబోతున్నామండి. ప్రవచనము ఒక 3 వారాలు సుమారుగా. అందులోపల తత్వం ఏంటి అంటే, ఏంటి మణిద్వీపం అంటే, మణిద్వీపం లోపల మనకు ఉన్నటువంటి విషయాలు ఏమిటి అంటే, ఏదైతే మనం సహస్రారంలో మనకు ఉన్నటువంటి జ్ఞాన శక్తి ఉందో ఆ జ్ఞాన శక్తిని మణిద్వీపం అంటారు. మన శరీరంలో అన్ని ఆవరణలు దాటిన తర్వాత ఏదైతే శక్తిని చేరుకుంటామో దాన్ని మణిద్వీపం అంటారు. మనలోనే ఉన్నటువంటి ఆ జ్యోతిని మనం ఎలా అందుకుంటాము, 9 ఆవరణలను ఎలా దాటుతాము, శ్రీచక్రానికి మణి ద్వీపానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, ఒక్కొక్క లేయర్ దాటుతున్నా కొద్దీ మనకి ఏ రకమైనటువంటి శక్తులు వస్తాయి, ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నాము, మణిద్వీప వర్ణనకు, మణిద్వీప నిర్మాణానికి, మణిద్వీప ప్రయాణానికి, మనం చేయగలిగేటటువంటి సాధనకు సంబంధం ఏమిటి, అతి త్వరలో ప్రారంభించుకుంటాం. అట్లీస్ట్ 3 వారాలు కనీసం పట్టే ఛాన్స్ ఉంది ఈ శ్రావణ మాసం. నాకు కూడా మా RSSవి కొన్ని పనులవి ఉన్నాయి, అవి అయిపోగానే ప్రారంభిస్తుంటాం. సరే, ఇక్కడ మనము విల్ కమ్ బ్యాక్ టు పురాణాల విషయాలు వచ్చేసరికి ఏమైపోయిందంటే, మనకు ఈ గొప్ప విషయాలన్నీ కూడా వాళ్ళ 4000 శ్లోకాలు వదిలేసి 14,000 శ్లోకాలలో అందజేసేశారు. ప్రహ్లాద చరిత్ర అంటారు. ప్రహ్లాద చరిత్ర లోపల ప్రహ్లాదుడు మాట్లాడుతున్నటువంటి తత్వం ఇంత మొత్తం వేదంలో ఉన్నదే. ఆయన తోటి పిల్లలు ఆశ్చర్యపోతారు, ఇంత జ్ఞానం నీకు ఎక్కడి నుంచి వచ్చింది, భగవంతుడు కనిపిస్తున్నాడు, ఈయన దేవుడు ఆయన దేవుడు అని చెప్తే ఓకే, కానీ నువ్వు మాట్లాడుతున్నది ఒక నిరాకారుడైనటువంటి పరబ్రహ్మ గురించి మాట్లాడుతున్నావు ఎలాగా, ఇంత బేబీవి నువ్వు, మా ఏజ్ వాడివి నువ్వు, యు ఆర్ వెరీ స్మాల్ బేబీ అని ఇంగ్లీష్ లో కూడా అంటారు వాళ్ళు. యు ఆర్ వెరీ స్మాల్ బేబీ, హౌ డు యు నో ఆల్ దీస్ థింగ్స్. ఇదనా అప్పుడు ఇంగ్లీష్ లో కూడా అయితే జవాబు చెప్తాడు, నాకు ఇవన్నీ తెలుసు అని చెప్పి జవాబు చెప్తారు. ఇంగ్లీష్ లో కూడా చెప్తారు ఆయన. వాళ్ళు ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ లో చెప్తాడు ప్రహ్లాదుడు. ఆయన చెప్తుంటే ఆయన అంటాడు, చిన్నప్పుడు నేను ఇది విన్నాను, ఆ విధంగా పరబ్రహ్మ స్వరూపాన్ని నాకు నారద మహర్షి మా అమ్మకి చెప్తున్నప్పుడు విన్నాను. వాళ్ళందరూ అంటారు, అది అలా చెప్పు, ఎందుకంటే ఇది అర్థం చేసుకోవడం అనేటటువంటిది చాలా కష్టం. ఆఖరికి ఆయన గురువులు కూడా మారిపోతారు, వాళ్ళకు కూడా తెలుసు ఇతను చెప్తున్నది అంతా కరెక్ట్ అని. ఎవరికో ఎందుకు, ఆయన తండ్రికే తెలుసు. తండ్రికి తెలియదా? హిరణ్యకశిపుడికి తెలియదా? ఆయనకు కూడా తెలుసు. సో కాబట్టి ఏంటంటే, అద్భుతమైనటువంటి పరబ్రహ్మ తత్వాన్ని మనకు అమోఘమైనటువంటి మరవలేనటువంటి కథల రూపంలో అందించినటువంటి పురాణాలు అద్భుతంగా ఉన్నాయి. కానీ ఏమైపోయిందంటే, మధ్యలో వచ్చిన పండితులు వీటన్నిటిని పాడు చేయడము, పురాణాలు మనకు ఏదో గీతా ప్రెస్ వాళ్ళు కొంతవరకు మన సాంప్రదాయాన్ని కాపాడుతున్నారు కాబట్టి ఇంత మాత్రమైనా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఏమవుతుంది, మీరెవడో వచ్చేసి తలకాయ నరికేశాడు చూడు, చిన్న పిల్లాడు తలకాయ నరికేశాడు శివుడు, ఈ మాటలు అంటే ఎంత బాధేస్తుంది చెప్పండి. శివుడు చూడు హాలాహలం మింగేసి పొట్టలో ఉంచుకున్నాడు, ఆయన భార్య పాపం మంగళసూత్రాన్ని నమ్ముకుంది. ఏమిటండి ఇది? అంటే ఏమైపోయిందంటే, దీనివల్ల మన లోపల మమత పెరిగే వాళ్ళు సరే అది వినేసి, అరే పాపం నిజం కదా, పాపం ఆవిడ మంగళసూత్రాన్ని ఎంతగా నమ్మింది పార్వతీదేవి అని చెప్పి మనం అనుకుంటాం. కానీ వాడేమంటాడు, దేవుళ్లకు మంగళసూత్రాలు ఏంటి? సో ఇక్కడ ఏమైపోయిందంటే, మన ధర్మానికి ఎంత చెడు చేయాలో అంత చెడు చేసేసేసారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కడు అడిగేవి ఇవే ప్రశ్నలు. అవునండి, నేను చెప్పే కదా, ఒక ఆయన వాళ్ళ కూతురు పేరు చెప్పేసి నాకు అమెరికా నుంచి ఒక లెటర్ పంపించాడు. లెటర్ లో ఏముందంటే, రాముడు సీత మీద కోపం వచ్చి అంటాడు, నేను రక్షించేసేసాను రావణ చెర నుంచి, నువ్వు వెళ్ళిపోయి ఇప్పుడు విభీషణుడి దగ్గరికి వెళ్ళిపో, భరతుడి దగ్గరికి వెళ్ళిపో, లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళిపో, నాకు సంబంధం లేదు అంటాడు. ఆయన రాశాడనమాట, ఎంత క్రూరంగా మాట్లాడాడండి రాముడు అని చెప్పి. ఇది నేను చెప్తున్నది మీరెప్పుడు ప్రామాణిక గ్రంథాలు అని చెప్పేసి మాట్లాడతారు కదా శ్రీనివాస్ గారు, నేను మీరు నమ్మిన, మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడే రామాయణంలోంచి నేను ఇది చెప్తున్నాను అని ఆయన రామాయణంలోంచి అవి శ్లోకాల నంబర్లు తీసి నాకు పంపించాడు. అఫ్ కోర్స్ నేను ఆయనకు రెస్పాన్స్ ఇచ్చాను, ఏంటంటే భక్తుల దగ్గర, తల్లి పిల్లల దగ్గర ఉండడం అనేటటువంటిది సహజము. సో భరతుడు, లక్ష్మణుడు, విభీషణుడు ఆవిడకి భక్తులు. సో తల్లి పిల్లల దగ్గర ఉండవచ్చు, నువ్వు పిల్లల దగ్గర ఉండు అని చెప్పాడు, కానీ ఇంకొక చెడ్డ మాటని తీసుకోకూడదు. చెప్తే ఆయన క్షమించమని అడిగాడు, అది వేరే సంగతి. బట్ నేనేమంటున్నానంటే, మన వాళ్ళే ఇంత క్రూరంగా ఆలోచిస్తున్నప్పుడు బయట వాళ్ళు ఎలా ఆలోచిస్తారు చెప్పండి. మనకు ఉన్నటువంటి కొద్ది గ్రంథాలని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో ఒకసారి ఆలోచించండి.
సరైన తత్వం తెలియకపోతే సరైన జవాబులు చెప్పలేము. జవాబులు లేక కాదు, మన గ్రంథాలలో జవాబులు ఉన్నాయి. రాముడు వాలిని చంపినప్పుడు రాముడు అంటాడు, వాలి అంటాడు నువ్వు చాటుగా ఎందుకు చంపావంటే క్లియర్ గా ఆయన ఒక్కొక్కదానికి జవాబు చెప్తాడు. మేము వేటాడేటప్పుడు ఇలాగే చేస్తాము, శబ్దాన్ని చూసి వాటిని చూసి చంపుతాము జంతువులని. ఈ రాజ్యం అంతా మాది, మా రాజ్యంలో ఉన్నప్పుడు మేము చెడు నుంచి రక్షించాల్సినటువంటి బాధ్యత మాది. నీ సహాయం ఎందుకు తీసుకోలేదు అంటే నువ్వు చెడ్డవాడివి కాబట్టి నీ సహాయం తీసుకోలేదు. క్లియర్ ఆన్సర్స్ ఉన్నాయి రామాయణంలో. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏమైపోయిందంటే కథలని కథలుగా తీసుకొని వాటిని కెలికి లాగి సీతాదేవిని రాముడు ఎన్నిసార్లు అంటాడండి అగ్ని ప్రవేశం చేయమని? ఎవరైనా జవాబు చెప్పగలరా? ఎన్నిసార్లు అన్నాడు రాముడు అగ్ని ప్రవేశం చేయమని? ఆవిడ కోపం వచ్చి అన్న మాటలకి ఆవిడ అగ్ని ప్రవేశం చేసింది కదా, ఎన్నిసార్లు అగ్ని ప్రవేశం చేయమన్నాడు రాముడు? ఎవరైనా చెప్పండి చూద్దాం. 2 సార్లు చేయమన్నాడు. ఒకసారి అన్నవాళ్ళు ఎవరండి? శారద గారు, ధర్మలత గారు ఒకసారి అగ్ని ప్రవేశం చెయ్యి అని చెప్పేసి అన్నారు. 2 సార్లు అని చెప్పింది ఎవరండి? నేను చెప్పాను సార్. ఎందుకంటే నాకు ఎలా అనిపించిందంటే, అంటే కరెక్ట్ కాకపోవచ్చు, ఒకసారి ఆయన ఇది యజ్ఞం చేస్తారు, అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు ఒక్కసారి కూడా అనలేదని మీరు చెప్పారు సార్ ఒకసారి, కానీ సినిమాలో అయితే మేము విన్నాం. అంటే అది మళ్ళీ ఒక్కసారి కూడా అనలేదనేది యాక్చువల్ గా నిజమే, కానీ స్టోరీ ప్రకారము ఇట్లా ఉన్నది. లేదు, వాల్మీకి రామాయణము చదివిన వాళ్ళ ఎవరికైనా తెలుస్తుంది. రాముడు అసలు ఆమెను ఆత్మాహుతి చేసుకోమని గాని నీ పాతివ్రత్యాన్ని నిరూపించుకోమని గాని అనడు. ఉక్రోషము, రాముడికి ఉక్రోషము. ఒక మనిషిలో రాముడు అక్కడ మానవ జన్మ ప్రకారం ఏంటి, నిన్ను వెళ్ళొద్దని చెప్పాను ఇంట్లోంచి. లక్ష్మణ గీత ఉండదు మనకి, లక్ష్మణుడు గీత గీస్తాడు కదా, ఆ గీత వాల్మీకి రామాయణంలో ఉండదు. సో రాముడు సీతాదేవిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని తీసుకెళ్తాడు. మనకేంటంటే ఇలా చిన్న ఇది కాదు, చక్కగా హ్యాపీగా ఒళ్ళో కూర్చోబెట్టుకుని తీసుకెళ్తాడు. సో వాల్మీకి రామాయణం చదివి కరెక్ట్ కథను తెలుసుకోండి. రాముడికి ఉక్రోషం ఎందుకు? నేను చెప్పాను నువ్వు లక్ష్మణుడిని వెళ్ళగొట్టద్దు అని చెప్పి. లక్ష్మణుడు ఉంటే రావణాసురుడు వచ్చేవాడు కాదు. రావణాసురుడు ఏం చేశాడు? తెలివిగా సన్యాసి రూపంలో వచ్చాడు. మనకు సన్యాసులను గౌరవించే సాంప్రదాయం ఉంది కాబట్టి రావణాసురుడు అక్కడికి రావడం జరిగింది. రావణాసురుడు రావడం వల్ల సీతాదేవి వెళ్ళిపోయింది. ఆ ఉక్రోషం అన్నమాట. చూసావా, నువ్వు నేను చెప్పిన మాట వినలేదు, సో నిన్ను రక్షించాను ఒక క్షత్రియుడుగా అనగానే ఆమెకు కోపం వచ్చి దూకేస్తుంది. ఇది కథ. అంతేగాని నువ్వు నీ పాతివ్రత్యాన్ని నిరూపించుకో, నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు ఏం జరిగి ఇవ్యా ఛీ. రాముడు లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తికి ఉక్రోషము. భార్యని ఇన్ని రోజుల పాటు చూడలేదు. రాముడు ప్రేమించినట్టుగా భార్యని ఇంకెవరు ప్రేమించరు. అంటే భార్యను ఎవరు ప్రేమించరు, అది వేరే సంగతి. బట్ రాముడు ప్రేమించినట్టుగా అంత గొప్పగా ఎవరు ఉండరు. అంత మహోన్నతమైనటువంటి దాంపత్యం. సో మరి అది ఆయన పోయి అగ్నిలో దూకమన్నాడు అని చెప్పేసి అంటారా? సో ఇవన్నీ కూడా క్రూరమైనటువంటి మాటలు, మన గ్రంథాలను చదవని వాళ్ళు అంటున్నటువంటి మాటలు. దానికి వీళ్ళు ఇంకా కాస్త కలుపుతూ ఉంటారు. కర్ణుడు మహానుభావుడు, గొప్ప ఏమి యుద్ధం లేదు. కర్ణుడిని అతిరథ, మహారథ, అర్ధరథ ఇవి పెడతాడు కదా, ఆయన అర్ధరథుల్లో పెడతాడు ఈయన భీష్ముడు. అయితే వాళ్ళు వచ్చి అడుగుతారు, భీష్ముడు ఏంది అర్ధరథుల్లో పెట్టావు కర్ణుడిని అంటే, అతనికి క్యాపబిలిటీ లేదు, కొడితే పడిపోతాడు. అర్జునుడి చేతిలో ఎన్నిసార్లు తన్నులు తిని పారిపోయాడు, ఇప్పుడు వాడిని మనము మహారాజులలో అతిరథుల్లో ఎలా పెడతాము అంటాడు. కర్ణుడికి అప్పుడు కోపం వస్తుంది, నేను అతిరథ మహారాజుని కాదా అంటాడు. నువ్వు కాదు అనగానే నువ్వు తెచ్చేదాకా నేను యుద్ధంలోకి రానని చెప్పి అప్పుడు కూడా తప్పించుకుంటాడు. భీష్ముడికి సహజ మరణం ఉంది, కోరుకుంటే వచ్చే మరణం ఉంది అని చెప్పి తెలిసి యుద్ధం నుంచి తప్పించుకున్న పాపాత్ముడు కర్ణుడు. ఇప్పుడు ఏమైపోతుందంటే, నేనేమంటున్నానంటే, నేను పూర్తిగా వేదములనే నమ్మేవాడిని, కానీ నేను పురాణములను అపహాస్యం చెయ్యను. పురాణములు కూడా నా సాంప్రదాయమే, అందులో ఉన్నటువంటి తప్పులను గుర్తించి బాధపడతానంతే. కానీ వేదములనే పూర్తిగా నమ్మేవాడిని, అందులో తెలియదు నో డౌట్ అబౌట్ ఇట్. మహోన్నతమైనటువంటి వారసత్వం ఇది, మనము దీన్ని వదులుకోలేము. జై శ్రీకృష్ణ. ప్రవాహ ఉపనిషత్తు చెప్పండి. పాండవులు చనిపోవడానికి కారణం ఇప్పుడు శ్రీకృష్ణుడు చెప్తేనే కదా పాండవులు వాళ్ళని చంపినేది కౌరవులను. మహాభారతంలో మనం బాగా తెలుసు, అది మహాభారతం చెప్పుకున్నప్పుడు తెలుసుకుందాం తప్పకుండా. అంటే ఇప్పుడు వచ్చింది కదా పాపం ఎవరికి అనేదానికి వచ్చింది. ఇప్పుడు
కాదు. ఇప్పుడు అక్కడ శ్రీకృష్ణుడు వీళ్ళు చేసిన చేయాలంటే కర్మకు ఆయన ఆర్డర్ వేస్తేనే కదా పాండవులు కౌరవులు చంపింది. ఉప పాండవులు చంపాల్సింది వాళ్ళకు ఎందుకు అవసరం వచ్చింది? అంటే వాళ్ళ ఎక్కడెక్కడ ఏమేమి జరగాలో అవి జరిగేలాగా చేయవలసినటువంటి బాధ్యత భగవంతుడిది. రెండు రకాల జన్మలు ఎత్తుతారు ప్రతి మనిషి. ఒకటేమో ప్రారబ్ధ జన్మ, మరొకటేమో కారణ జన్మ. ప్రారబ్ధ జన్మ అంటే మనం చేసుకున్నటువంటి పాపపుణ్యాల వల్ల వచ్చేటటువంటి జన్మలను ప్రారబ్ధ జన్మలు అంటారు, మనం అందరం అనుభవిస్తున్నవి. మహాభారతంలో ఉన్న పాత్రలన్నీ కూడా కొన్ని 80% కారణ జన్మలు, 20% ప్రారబ్ధ జన్మలు. అందులోపల ఉన్న వాళ్ళందరూ ముందు చనిపోవాలి, భూమి భారం అంతా తగ్గించడం కోసం అని చెప్పేసి దేవతలు, రాక్షసులు అందరూ కూడా దిగి వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని 18 లక్షల మందిని చంపేస్తారు. అలా చేసి భూమి మీద భారం తగ్గించేసి భూమి అనేటటువంటిది చాలా పవిత్రంగా, పవర్ఫుల్ గా ఉండేలాగా చేయడం కోసం అని చెప్పి భగవంతుడు చేయించినటువంటి ఒక నాటక రంగం అది, అంతే. దాంట్లో కూడా దేవుడి వీళ్ళ తప్పు వాళ్ళ తప్పు కాదు. మీకు అర్థమైతే నేను చెప్పిన పాయింట్ అర్థమవుతుంది. నేను మీకు అర్థం అయిందో కాలేదో కూడా నేను చెప్పలేకపోతున్నా. అది కారణ జన్మ అంటున్నాను. కారణ జన్మ అంటే ఏది ఎలా జరగాలని ఉందో అలా జరిగేలాగా భగవంతుడు రచించిన నాటకం, అది కారణ జన్మ. ప్రారబ్ధ జన్మ అంటే మనం పూర్వ జన్మలో పాపం చేసుకున్నాం, ఈ జన్మలో అనుభవిస్తున్నాం, ఈ జన్మలో పాపం చేసుకున్నాం, వచ్చే జన్మలలో అనుభవిస్తాం. దీన్ని ప్రారబ్ధ జన్మ అంటాం. అర్థమైతే సరే, అర్థం కాకపోతే మనం భగవద్గీత మహాభారతం టైంలో మొత్తం క్లియర్ గా తెలుసు. వండర్ఫుల్. ఇవాళ ప్రవాహ ఉపనిషత్తు మళ్ళీ అవ్వలేదు. ప్రవాహ ఉపనిషత్తు వచ్చిన తర్వాత ప్రవాహం లాగా మనం ముందుకెళ్ళిపోదాం అనుకున్నాను. అది మాత్రం ప్రతి వారము కూడా మనకు ఏదో ఒక అడ్డంకి వచ్చి జరగడం లేదు. సో ఏది ఏమైనప్పటికీ కూడా చక్కటి విషయాలనే తెలుసుకున్నాము. మరోసారి హిందువుడుగా పుట్టినందుకు అందరూ కూడా గర్వించండి. అండ్ రేపు మళ్ళీ మనకు ఎప్పట్లాగానే భగవద్గీత ఇంకొక 4 శ్లోకాలు 5 శ్లోకాలు మనం చెప్పుకుంటాం, లేక బహుశా రేపు కంప్లీట్ కూడా అయిపోవచ్చు. సో 15వ అధ్యాయము. సో చాలా అద్భుతంగా తెలుసుకుంటున్నాము. 15వ అధ్యాయంలో మనం భగవంతుడిలో భాగము అన్న విషయాన్ని తెలుసుకుంటున్నాం. ఏ విషయాన్ని అయితే ఈ రోజు తెలుసుకున్నామో అదే విషయాన్ని మళ్ళీ రేపు తెలుసుకుంటాం. ఏ విధంగా భగవంతుడు మన లోపల ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు, ఏ విధంగా పురుషోత్తముడుగా మనము మారగలము అనేటటువంటి విషయాన్ని రేపు మనము భగవద్గీతలో తెలుసుకుంటాము. ఎల్లుండి విష్ణు సహస్రనామము, సాటర్డే నాడు నారాయణీయము పొద్దున్న, రాత్రికి సంపూర్ణ మహాభారతం ఉంది. అండ్ సండే నాడు అలంకారాలు ప్రారంభం అవుతాయి. అందరూ కూడా చాలా సరదాగా జాయిన్ అవ్వండి. చక్కగా భాషలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించండి. అది చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. అంతే. ఇప్పుడు మనం ఇవాళ సంస్కృతం నేర్చుకొని మనం మాట్లాడి ఇవన్నీ చేయడం అనేటటువంటిది కష్టసాధ్యము. ఏదో సరదాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ తప్పకుండా సాధన చేయండి. బట్ అంత అవసరం లేదు. మనకు భాషలో ఉన్నటువంటి మాధుర్యాన్ని గుర్తించడానికి మనకి ఇవన్నీ ఉపయోగపడతాయి. అంతే, అంతవరకు గుర్తిస్తే సరిపోతుంది. తర్వాత 2 వారాలలో మనము మణిద్వీపము ఏంటి, దాని వెనక ఉన్న తత్వం ఏంటి. మణిద్వీపం అంటే బయట ఇన్ని సముద్రాలు ఉన్నాయి, ఇలా మణులు ఉన్నాయి, ఇవన్నీ ఇవేవైతే మనం తెలుసుకున్నామో వాటి అసలు అర్థం ఏంటి. శ్రీచక్రానికి, త్రిపురా సుందరికి, లలితా సహస్రనామంకి, పంచదశికి, షోడశికి వీటన్నిటికీ ఉన్న సంబంధం ఏంటి, ఇవన్నీ కూడా మనం మణిద్వీపంలో అతి త్వరలో తెలుసుకోబోతున్నాం. నేను అది గ్రూప్ లో పెడతాను, జస్ట్ వాచ్ అవుట్ ఫర్ ఇట్. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుంటారు, లేకపోతే రేపు చెప్తే సినిమా ట్రైలర్ విన్నప్పుడు అబ్బాయి ఎప్పుడు సినిమా చూస్తామన్నట్టు అబ్బాయి ఏం చెప్తారా అన్నట్టు చూడాలనిపిస్తుంది. ఏం చెప్పడం అంటే ఒకటే గుర్తుంచుకోండి, ఏంటంటే అన్నిట్లలో ఉన్నటువంటిది ఒకటే తత్వం. ఆ తత్వాన్ని డిఫరెంట్ పద్ధతులలో చెప్పడం ద్వారా మనకు భగవంతుడిని దగ్గర చేశారు. అందులోపల ఏమైందంటే కొంత చిన్న చిన్న మార్పులతో మన అదే విషయాన్ని చెప్తారు. ఇప్పుడు మనం వేదాలలో ఉన్న విషయాన్నే మనకు అనేక కథల రూపంలో మనకు దాన్ని పరిచయం చేయాలి. వేదాలలో మనం ఆల్రెడీ ఇవాళ అద్భుతమైనటువంటి ఇంద్రుడి యొక్క తత్వాన్ని, సాధకుడి యొక్క లక్షణాలను, ఇవన్నింటినీ చాలా అద్భుతంగా తెలుసుకున్నాం. ఇవాళది 1 ఆఫ్ ద బెస్ట్ సెషన్స్. నాకు నచ్చిన కొన్ని బెస్ట్ సెషన్స్ లో ఇవాళది ఒకటి. సో అలాగా ఇంద్రుడి యొక్క లక్షణాల ద్వారా ఒక సాధకుడి లక్షణాలను మనము ఇంటర్ప్రిట్ చేయడం అనేటటువంటిది చాలా అద్భుతమైన విషయం. ఇవే విషయాలని
మళ్ళీ మనకు అన్ని పురాణాలలోనూ రామాయణ మహాభారతంలోనూ ఇంకా కాస్త విపులంగా కథల రూపంలో అందించడం జరిగింది. వర్ణన ఎక్కువ ఉంటుంది. ఏమవుతుంది జనరల్లీ మీకు వేదములను ప్రభు సంహిత అంటారు. ఏమంటారండి అందరు చెప్పండి ఒకసారి. ప్రభు సంహిత అంటే రాజు చెప్పినట్టుగా ఉంటాయి వేదాలు. రాజు చెప్పాడు ఇలా చేయి, అలా చేయి, అలా చేయి, ఇలా చేయి. ప్రభువు చెప్పినటువంటి సంహితని ప్రభు సంహిత అంటారు. వేదములు రాజు చెప్పినట్టుగా ఉంటాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేవి పురాణం. పురాణాలను మిత్ర సంహిత అంటారు. మిత్ర సంహిత అంటే స్నేహితులతో చెప్పి, స్నేహితులతో చెప్పినప్పుడు ఏం చేస్తాం, అసలు వివరంగా చెప్తాం. ఏమైంది సినిమాలా కన్ను మీద ఎత్తు మీద గుర్తు చెప్తాం కదా, చాలా వివరంగా వర్ణన చేసుకుంటూ చెప్తాం. సో దాన్ని మిత్ర సంహిత అంటాము. అంటే పురాణములు మిత్ర సంహిత. చెప్పండి పురాణాలను ఏమంటారు? తర్వాత రామాయణ మహాభారతాలు ఉన్నాయి కదా, ఇవేంటంటే కాంతా సంహిత అంటారు. కాంతా సంహిత అంటే ఏంటి? మరింత వర్ణన, చక్కటి శృంగార వర్ణన. శృంగార వర్ణన అంటే ఏంటంటే చాలా అందమైనటువంటి వర్ణన. ఒక పార్కును వర్ణిస్తాడు, ఒక నదిని సరస్సుని వర్ణిస్తారు. సో చాలా వివరంగా ఉంటుంది అనమాట. పురాణాలలో ఫ్రెండ్ కు చెప్పిన దానికంటే కూడా కాంత, మనం భార్య దగ్గరికి వచ్చి ఎట్లా చెప్తాం, రిక్షా వాడు కూడా చెప్తాడు, ఇవాళ తెలుసా ఏం జరిగిందో, నా రిక్షాలో ఒక పర్సు మర్చిపోయాడు, మర్చిపోతే నేను వెళ్ళి మళ్ళా వాడి ఇంటికి వెళ్ళి పర్సు ఇచ్చాను, ఈ రోజులు అలా నీతి నిజాయితీ పాటించాలి, ఇవన్నీ చెప్తే భార్య అని చెప్పి వింటూ ఉంటుంది అనమాట. కొత్త లోపల రామ్ చరణ్ వచ్చిన కొత్త లోపల ఇట్లా ఓ బాటిల్ ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా గోరుతో ఓపెన్ చేసేస్తారు అనమాట. ఒక కోక్ బాటిల్ ని ఓపెన్ చేయగానే దీపికా పదుకొని ఇట్లా ఆశ్చర్యంగా చూస్తుంది. సో ఇది కాంతా సంహిత. అంటే ఆడవాళ్ళని ఇంప్రెస్ చేయడానికి మనం మరింత ఓవర్ యాక్టింగ్ చేస్తాం. రజనీకాంత్ అయితే సిగరెట్ ఇలా ఇలా అనుకుని ఇట్లా చూస్తే ఆడవాళ్ళు అబ్బా ఏం సిగరెట్ తాగాడు అనుకుంటారు. సో ఎవడి గోల వాడిది. ఓకే, ఇది శ్రావణ మాసం వచ్చింది అంటే మాలాంటి మేము అప్పుడు యంగ్ గా ఉన్నప్పుడు మేము ఇంకా అటు తిరిగా ఇటు తిరిగా, ఈ రూమ్ నుంచి ఆ రూమ్ లో తిరిగా, ఆ రూమ్ నుంచి ఈ రూమ్ లోకి తిరిగా. సో ఎవరి ఈ చేసే పద్ధతులు వాళ్ళ ఉంటాయి అట్లాగా. సో కాంతా సంహిత అనేసరికి వారిని ఆకర్షించడానికి మనం చేసే ఎక్స్ట్రా ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో దానిని కాంతా సంహిత అంటారు. రామాయణ మహాభారతాలు. సో మన ధర్మము 3 లేయర్స్ లో విడిపోయింది. ముందు వేదాలు, తర్వాత పురాణాలు, తర్వాత కావ్యాలు. ఎవరైనా ఈ మూడింటిని ఒకసారి మూడు పేర్లు, ఈ మూడింటిని ఏమంటారో ఒకసారి చెప్తే ఇవాళ క్లోజ్ చేసుకుందాం. సంహిత, మిత్ర సంహిత, కాంతా సంహిత. వేదాలు, పురాణాలు, కావ్యాలు. మిత్ర సంహిత అంటే పురాణం నుండి, కాంతా సంహిత అంటే రామాయణం. అది నీట్ కాదు. రామాయణము అండ్ మహాభారతం. వేదాలు ప్రభు సంహిత. తర్వాత మిత్ర సంహిత అండి పురాణాలు. తర్వాత కాంతా సంహిత, రామాయణ మహాభారతం. వాటిని కావ్యాలు, ఇతిహాసాలు అని అంటారు. ఓకేనా? వండర్ఫుల్ వండర్ఫుల్. మీరంతా చక్కగా నేర్చుకుంటున్నారు. చిన్న పిల్లల్లాగా అట్లాగే నేర్చుకోండి. భగవంతుడు మీకు అన్ని దారుల్లో కూడా నేను సుగమం చేస్తాను తప్పకుండా. ఎందుకంటే ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత తొందరగా భగవంతుడికి దగ్గర అవుతూ ఉంటాం. ఎందులో ఏది ఉంది అని చెప్పి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అది ఎన్నిసార్లు తెలుసుకున్నా ఏదో ఎక్కడో ఒకసారి మళ్ళీ మర్చిపోతూ ఉంటాం. కాబట్టి ఈ మంచి విషయాలను ఎన్నిసార్లు తెలుసుకుంటే అంత దగ్గరికి వెళ్తూ ఉంటాం, అంత మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇంతకుముందు నేను ఎప్పుడో ఒకసారి చెప్పే ఉంటాను ఇవి ప్రభు సంహిత. ఇవాళ ఫస్ట్ టైం నేను చెప్పినట్టు అనిపించడం లేదు నాకు. అయినప్పటికీ కూడా ఎన్నిసార్లు భాగవతం మొత్తం అంత ప్రతిసారి ఫస్ట్ ఇవన్నీ చెప్తూనే ఉంటారు సార్. పైగా భాగవతం మీరు 2022లో 2 సార్లు చెప్పారు సార్. ఒకటి రాధా గారి గ్రూపు, ఒకటి మామూలు మా గ్రూపు. ఇప్పుడు నేను మామూలుగా తీస్తుంటే రెండిట్లో ఏది రాయాలి రివిజన్ గా విందామంటే రెండు వస్తున్నాయి. అప్పుడు నాకు అర్థమైంది రాధా గారి గ్రూప్ అని ఒకటి. ఓకే, వండర్ఫుల్ వండర్ఫుల్. సో కాబట్టి అద్భుతమైనటువంటి విషయాలు. అండ్ ఒకటే గుర్తుంచుకోండి, అల్టిమేట్లీ తత్వం ఒకటే, సత్యం ఒకటే.
సో అది తెలుసుకోవడం కోసమని ఎన్ని కష్టాలు పడ్డా ఏదో ఒక రోజు బోధపడుతుంది అది తక్కువని. ఇప్పుడు మనము సైకిల్ ఉంది, సైకిల్ నడిపిస్తూ ఉంటాం, పడిపోతూ ఉంటాం, ఒక రోజు సడన్ గా బ్యాలెన్స్ చేస్తాం. అది ఆ బ్యాలెన్స్ చేసే రోజు దగ్గరలో ఉంది అని చెప్పి గుర్తుంచుకోండి. అందరూ బ్యాలెన్స్ చేస్తారు. శ్రద్ధ చూపించిన ప్రతి ఒక్కడు బ్యాలెన్స్. ఒకటే గుర్తుంచుకోండి, నేను ఈ మాట ఒక కోటి సార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను, ఎవరైనా రిపీట్ చేయండి నాతో నేను చెప్పిందాక. కొద్ది దూరమే మనం నడుస్తాం, తర్వాత దేవుడు చేయి పట్టుకొని నడిపిస్తాడు. దేవుడు అంటే ప్రకృతి శక్తులని నా ఉద్దేశం. నేను ఎప్పుడు దేవుడు అన్నా కూడా ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని శక్తులు మనల్ని చేతులు పట్టుకొని నడిపిస్తాయి. మహోన్నతమైనటువంటి విషయాలు ఇవి. మామూలు మనుషులు చెయ్యలేదు అనుకున్నవి మనుషులు చేయడం మనం చూసాము. ఎలా సంభవమైంది అంటే కొద్ది దూరం మాత్రమే మనం ప్రయాణం చేస్తాం, ఆ తర్వాత భగవంతుడే చేతులు పట్టుకొని నడిపిస్తాడు. ఎవరైనా ఒక్కసారి ఇప్పుడు నేను అన్న మాటలు రిపీట్ చేస్తారో ఒక 4-5 రిపీట్ చేయండి అందరూ ఒక్కసారి. కొద్ది దూరమే మనం నడుస్తాము, తర్వాత భగవంతుడు మనకి చేయి అందించి తీసుకెళ్ళిపోతాడు. ఇక మనం జర్నీ చేయక్కర్లా, నడిపిస్తాడు. చెప్పండి, మొత్తం చెప్పండి. మనం కొద్ది దూరం మనము నడుస్తాము, భగవంతుడు మనల్ని నడిపిస్తాడు. చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు. పద్మావతి గారు ఏదో చెప్పబోయారు, చెప్పబోయారు ఒకసారి అదే చెప్పబోయారు సార్, మీరే చెప్పండి అదే చెప్పండి. మనం కొద్ది దూరమే నడుస్తాము, తర్వాత భగవంతుడే మనల్ని నడిపిస్తాడు. భగవంతుడు అంటే ప్రకృతి శక్తులే మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో నేను ప్రామిస్ చెప్తున్నాను, నన్ను నమ్మండి, 1% కూడా అబద్ధం లేదు. ఇది మనము ఒక అడుగు వేస్తే భగవంతుడు మనకి 10 అడుగులు ముందుకు వస్తుంది. అట్లా అది కూడా వస్తే కదా, అలా చెప్పొచ్చు. కాకపోతే ఆ ఒక్కడికి వేయకండి, కొద్దిగా ఒక 10 అడుగులు వేయండి, కొద్ది దూరం నడవండి. మరి ఒక్కడికి వేసేసి నేను అభిషేకం చేసేసాను దేవుడా ఇక్కడ నీదే భారం అని చెప్పేసి అని అలా అనద్దు. కొంత దూరం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో భగవంతుణ్ణి, అప్పుడు అతీంద్రియ శక్తులు కొంత దూరం నడిస్తే భగవంతుడు మన చేతులు పట్టుకొని నడిపిస్తాడు. అంతే. సాధకులకి అన్ని దొరుకుతాయి, సాధకులకు దొరకంది లేదు. ఒక ఆమెకి నాకు 100 మీటర్స్ రన్నింగ్ అనేటటువంటిది చాలా గ్రేట్ మనకు ఒలింపిక్స్ లో. ఆమె పేరు మర్చిపోయాను. ఆమెకి ఇంట్లోపల సరిగ్గా పరిస్థితులు బాలేవు, తర్వాత ఆరోగ్యం పాడైపోయింది, తర్వాత కాళ్ళు ఒక టైపు, ఆమె నేల మీద కాలు పెడితే రక్తం వచ్చేది. ఆమెకి నేల మీద కాలు పెడితే పాదం అంతా రక్తం అయ్యేది. ఆమె వరల్డ్ నంబర్ 1 100 మీటర్స్ లో రన్నింగ్ ఉన్న వాళ్ళని ఫాస్టెస్ట్ పర్సన్ ఆన్ ద ఎర్త్ అంటారు. 100 మీటర్ మెన్, 100 మీటర్ విమెన్ ఉంటుంది. అది మన ఇండియా వాళ్ళు ఎవరు సాధించలేకపోయారు. పిటి ఉష ఒక్కసారి 4th రాగలిగింది. అఫ్ కోర్స్ మగవాళ్ళ లోపల అతని పేరేంది, సింగ్, మిల్కా సింగ్ కూడా చివరి దాకా వచ్చాడు కానీ కొద్దిలోపు ఓడిపోతాడు. సో బట్ నేనేమంటున్నానంటే ఫ్లయింగ్ సిక్ అంటారు అతన్ని. అంత వేగంగా పరిగెత్తేవాడిని, అంత వేగంగా పరిగెత్తిన వాళ్ళకు కూడా సాధ్యం కానిది ఒక ఆమె కాళ్ళు నేల మీద పెడితే రక్తం వచ్చేది ఆమెకి. అటువంటి ఆమె సాధించింది. అంగవికలాంగులు ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం చూసారా మీరు? ఉంది, జరిగింది. ఆక్సిజన్ లేకుండా ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళని చూసారా? ఎస్, చూసాము. మీకు తెలుసా, కొద్ది దూరం ఆక్సిజన్ లేకుండా పైకి వెళ్తే 12,000 13,000 అడుగులు వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్కువసేపు ఉండొద్దని చెప్తారు అందరూ. ఎందుకంటే మీకు హాల్యూసినేషన్స్ వస్తాయి, పిచ్చి ఆలోచనలు వస్తాయి. బ్రెయిన్ కి, మన శరీరం అంతా కూడా ఆక్సిజన్ తో రన్ అవుతుంది, ప్రాణవాయువు అంటారు. అది రన్ అయినప్పుడు బ్రెయిన్ కి సక్రమంగా అందకపోతే మన లోపల పిచ్చి ఆలోచనలు వస్తాయి, ఏం మాట్లాడుతున్నామో కూడా తెలియదు. అది పైకి వెళ్తున్నా కొద్దీ ఆక్సిజన్ తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆక్సిజన్ తగ్గేసరికి మన లంగ్స్ వాటికి ప్రిపేర్ అవ్వవు, లంగ్స్ సరిగ్గా ఉండకపోయేసరికి బ్రెయిన్ కి ఆక్సిజన్ సరిగ్గా వెళ్ళదు, పిచ్చి మాటలు మాట. అలాంటిది 27,000 అడుగుల దాకా వెళ్ళినారు. 8,000 మీటర్లు, 8,800 మీటర్లు ఆక్సిజన్ లేకుండా వెళ్ళారు అంటే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. అంటే మనుషులు ఎవరు చేయలేనటువంటి పని ఎలా చేయగలిగారు? మన తెలంగాణ అమ్మాయి మాలావతి, మాలావతి పూర్ణ, ఆ అమ్మాయి అసలు చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో పాపం తొందరగా పెళ్లి చేసేయాలి అది ఇది అని చెప్పి ఆమె బాగా ఇదనమాట. చదువుకు స్కూల్ కూడా ఆమె ఎందుకు వెళ్తుందంటే ఇంట్లో ఉంటే ఎక్కడ పెళ్లి చేసేస్తారో, ఆమె ఉండేది చిన్న గూడెం లోపల, అలాంటి ప్లేస్ లో ఉండాలి అని బాధపడుతుంది. బాధపడితే చివరికి ఏమవుతుంది, స్కూల్లో జాయిన్ అయితే హాస్టల్లోనే ఉంటుంది. హాస్టల్ లోపల
ఆమెకు చదువు కోసం కూడా రాదు, ఇంటి నుంచి ముందు తప్పించుకోవచ్చు అని. సమ్మర్ హాలిడేస్ వస్తాయి, ఎలా దేవుడా సమ్మర్ హాలిడేస్ మళ్ళీ ఇంటికి వెళ్తే పెళ్లి చేస్తారు అనుకుంటుంది. అనుకునే లోపల ఏమవుతుంది, ఆమెకి అక్కడ జనాలందరూ కూడా మన భువనగిరికి వెళ్తూ ఉంటారు. భువనగిరి అంటే ఇక్కడ మా ఊరు దగ్గర, హైదరాబాద్ కి దగ్గర భువనగిరి అంటారు. అక్కడికి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు మీరు అందరూ, ఎందుకు వెళ్తున్నారు అంటే, లేదు మేము మౌంటైనీరింగ్ కోసం వెళ్తున్నాము అని అనగానే ఆమె అంటే నేను కూడా వస్తానని చెప్పేసి, ఎందుకు ఈ 1 month తప్పించుకోవచ్చు తల్లిదండ్రుల నుంచి అని చెప్పి మౌంటైనీరింగ్కి వెళ్తుంది. వెళ్ళగానే వాళ్ళ సారు శిక్షణ ఇచ్చే లోపలే ఈమెకు ఆలోచన వస్తుంది, ఇలా 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 పాక్కుంటూ వెళ్ళిపోతుంది పైకి. వీళ్ళ సార్ ఇలాగే చూస్తూ ఉంటాడు, ఆమె పైదాకా వెళ్ళిపోతుంది. అందరికి నేర్పించాలి అనుకుంటే ఈ పాప ఆల్రెడీ పైకి వెళ్ళింది. ఆ పాప అతి చిన్న వయసు లోపల మౌంట్ ఎవరెస్ట్ ఎక్కింది. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతుంటే ఆమెకు బేస్ క్యాంప్ 1 లోనో 2 లోనో, ఆ బేస్ క్యాంప్ లోపల ఆమె జ్వరం వచ్చేస్తే చివరికి అందరూ వెనక్కి వచ్చేయమని చెప్తారు, నువ్వు వెనక్కి వచ్చేయాలని చెప్పి. ఈవెన్ గవర్నమెంట్ కూడా అబార్ట్ ద మెషిన్ అని చెప్పేసి చెప్తారు. చెప్తే ఆమె మాత్రం వినకుండా, లేదు సరిగా వెళ్తారు. ఎక్కడి నుంచి వస్తుంది సంకల్పం? నేనేమంటానంటే, నన్ను నమ్మండి, ఈ ఒక్క విషయం నన్ను నమ్మండి. మీరు 2 అడుగులు వేయండి, మీకు 20 అడుగులు దేవుడు వేయిస్తాడు. 2 అడుగులు అంటే మళ్ళీ 2 అడుగులు వేస్తారు, ఒక 4-5 అడుగులు వేయండి. తర్వాత ఇక్కడ ప్రారంధం అనేది పనిచేయదా? ప్రారంధం వేరు, సంకల్పం వేరు. ప్రారంధం వేరు, సంకల్పం వేరు. మనుషులకు ఒక్కళ్ళకే సంకల్పం ఉంది, సంకల్పం ద్వారా అన్ని సాధించవచ్చు. ప్రారంధం ఉంటుంది, అది ప్రారంధంలో ఉండేవి ప్రారంధంలో జరిగేవి జరగనియండి. కానీ సంకల్పం ద్వారా మనము సాధించవలసినవి ఎన్నో సాధించగలుగుతాము జీవితంలో. ప్రారంధంలో జరిగే వాటిని మార్చలేము, కానీ సంకల్పం ద్వారా సాధకుడు సాధించేది ఏదైతే ఉంటుందో అది అమోఘము. ఇది ఒక్క మనుషులకు మాత్రమే ఉంది, పశువులకు అట్లా కాదు. పశువులకు ఏది ప్రారంధమో అదే జరుగుతుంది, చెట్లకు చేమలకు ఏది ప్రారంధమో అదే జరుగుతుంది. కానీ మనుషులకు మాత్రమే మన సంకల్పం ద్వారా ఏదైనా సాధించగలము. ఇవాళ పేపర్ లో చూడలేదా, అక్క చెల్లెలు IAS IPS. సో ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి? నువ్వు అసలు అందంగా లేవు, సినిమాల్లో పనికిరావు అన్నటువంటి వాళ్ళు ఈ రోజు అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్ చేసి పైకి వచ్చిన వాళ్ళు ఎంతమంది లేరు? అమితాబ్ నా రోజుల లోపల అసలు సినిమాల్లోకి తీసుకోలేదు, అలాంటిది సూపర్ స్టార్ గా ఎదిగాడు. రాజేష్ ఖన్నా ఒక టైం లోపల 13-15 కంటిన్యూస్ సూపర్ హిట్స్ ఇచ్చాడు. 8-9 ఏళ్ల పాటు నాన్ స్టాప్ సూపర్ హిట్స్ ఇచ్చాడు. అట్లాంటి రాజేష్ ఖన్నాను పక్కన పెట్టి అమితాబ్ బచ్చన్ సూపర్ స్టార్ అయ్యాడు. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. అంత పెద్ద హీరోని కంటిన్యూస్ గోల్డెన్ జూబ్లీ సినిమాలు తీస్తున్నటువంటి రాజేష్ ఖన్నాను పక్కన పెట్టి అమితాబ్ బచ్చన్ సూపర్ స్టార్. ఇదంతా కూడా మొండితనం మన లోపల ఉండాలి. ఒక టైం లోపల అమితాబ్ బచ్చన్ జీవితంలో అన్ని కోల్పోయిన తర్వాత జీరోకి వచ్చేసాడు. ABCL అని చెప్పి పెట్టాడు, అందులో కూడా లాస్ట్ చేశాడు, అన్ని లాస్ట్ చేసేసాడు. అలాంటిది మళ్ళీ పైకి వచ్చి 82 ఏళ్ల వయసులో ఈ రోజు బయట కూర్చొని ఎండలో కూర్చొని యాక్టింగ్ వాళ్ళు ఎలా చేయమంటే అలా, డైరెక్టర్ ఎలా చెప్తే అలా చేస్తున్నాడు. ఆ సంకల్పం 82 ఏళ్లలో అతనికి ఏం అవసరము? సో ఇక్కడ ఏంటంటే మానవుడి సంకల్పం ఎంత గొప్పగా ఉండాలి. మన దగ్గర ఉంది సంకల్పం, సార్ ఇవన్నీ వద్దు సార్. ఇప్పుడు ఈ గ్రూప్ లోపల నేను ఒక్క మాట చెప్పాను అనుకోండి, ఒక మంత్రం ఉంది అది బాగుంది అని 2 hours కూర్చుంటారు ఇక్కడ అందరూ. ఒక మంత్రం ఉంది అది చదివితే సకల సంపదలు వస్తాయంటే రాత్రి పగలు కూర్చుంటారు ఇక్కడ. ఏదో రకంగా సింపుల్ గా చేసేసి, బండగా చేసి, యాంత్రికంగా చేసి దేవుడి దగ్గరికి వెళ్దామని కూడా లేదు. నేను నిన్న ఒక కథ చెప్పా కదా, ఒకటికి 9 మంది పిల్లలు ఉంటారని. హనుమంతుడు బలవంతంగా అంటారు, పాపం అంతమంది పిల్లలున్నా నిన్నే పూజిస్తున్నారు ఆయన, వెళ్ళవయ్యా అంటే, లేదు వాడు నీలాగా ప్రేమించడం లేదు హనుమ అంటే, హనుమంతుడు ఫోర్స్ చేస్తే కిందికి వెళ్తే వాడికి దేవుడి కంటే కూడా బంగారం ఎక్కువ ఇంపార్టెంట్ అయింది. అప్పుడు హనుమంతుడికి తను చేసిన తప్పు అంటే, మనం ఆ తప్పు చేయకూడదు. మనము భగవంతుని ఎందుకు తెలుసుకోవాలి అంటే, మనలో ఉన్న శక్తి సామర్థ్యాలను వెలికి తీసి ఆ వచ్చే ఆనందం ఏదైతే ఉంటుందో అది సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్, సెల్ఫ్ రియలైజేషన్ గోల్స్ ని మనం అందుకోవాలి. జీవితంలో మొదటి 4 అడుగులు అందరూ వేస్తారు. ఫిజియలాజికల్ నీడ్స్, రోటీ కపడా మకాన్ అందరూ సాధిస్తారు. సేఫ్టీ నీడ్స్, ఇంటికి లాక్ చేసుకోవడము, సంపాదించిన డబ్బుని కాపాడుకోవడం అందరూ చేస్తారు. సోషల్ నీడ్స్, అడ్డా కొట్టడం, జనాలతో గ్యాస్ కొట్టడము, సుత్తి కొట్టడము, ఏమొదినా మంచిగున్నావా, నీకు తెలుసా వాడి కూతురు ఎవరితో వెళ్ళిపోయిందో, మా చుట్టమే వాడొక వెధవా, ఇవి మాట్లాడి ఈ గలీజ్ మాటల కోసమా. ఇది 3వది, సోషల్ నీడ్స్ అంటారు వాటిని. 4th ఎస్టీమ్ నీడ్స్, నీకేం కారు ఉంది, ఓ ఆల్టోనా, మాది వేరే కార్లే, మాది పెద్ద కారు. ఇది ఎస్టీమ్ నీడ్స్, వేరే అందరిలో ఉంటూనే వేరే వాడి కంటే గొప్ప చూపించుకోవడం. ఈ 4 దాటడం చాలా కష్టం జనాలు. ఈ 4 దాటిన తర్వాత 5వది వస్తుంది.
ఈ 4 అవసరం లేనటువంటి స్థితి సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్. అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా మనకి ఏది ఉండదు, మన గోల్ ని మనం సాధించగలుగుతాం. ఒక లక్ష్యం లేని వాడిని లక్ష్యం ఉన్నోడు వాడుకుంటాడు. కాబట్టి ఆ లక్ష్యాన్ని సాధించడం మనకు చాలా ముఖ్యం. ఈ మధ్య స్కూళ్ళలో కాలేజీలలో కూడా బాగా చెప్తున్నా కదా, ఈ మాటలు కొద్దిగా ఎక్కువైనాయి, ఏమనుకోవద్దు. జై శ్రీకృష్ణ. భగవంతుడిని మన లక్ష్యంగా పెట్టుకుంటే దారి అంతా కూడా రమ్యంగా ఉంటుంది, రమణీయమైనటువంటి దారంతా బాగుంటుంది, లక్ష్యము కూడా బాగుంటుంది. దారి, జర్నీ అండ్ డెస్టినేషన్ బోత్ ఆర్ ఎక్సెప్షనల్ ఇక్కడ. ఓకేనా? ఇవాళకి ఆపుకుందాము. ఇంకే ప్రశ్నలు లేకపోతే అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గరవుతారని, వేద ప్రమాణంగా తెలుసుకున్న మహోన్నతమైనటువంటి విషయాలని మాటి మాటికి నెమరు వేసుకుంటూ ఉంటారని, వీలైనంత సమయాన్ని భగవంతుడి యొక్క సత్ సంకల్పంతో గడుపుతారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడ ముగించుకుందాం. పునర్దర్శనం రేపు 15వ అధ్యాయం యొక్క తరువాయి భాగం 9 గంటలకు. అందరికీ శుభం కలుగుగాక. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.